అమేయ ఫ్యామిలీ అందరికీ శుభ సాయంత్రం. మాధవపెద్ది సురేష్ గారికి అమేయ సోషల్ టీం తరఫు నుంచి నమస్సులు. ఈ కార్యక్రమం కోసం ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. అదృష్టం బాగుండి మాకు ఈరోజు ఈ విధంగా డేట్ లభించింది. అండ్ మాకున్న శక్తి మేరకు ఈ ప్రోగ్రామ్ని మేము వినోద్ బాబు గారు, నాదప్రియ గారు, హరిప్రియ గారు, శ్రీహర్ష సహాయ సహకారాలతో క్యూరేట్ చేసుకున్నాం. అందరికీ వచ్చిన ఆహుతులకి, అతిథులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు మొదటిగా మన సార్ మాధవపెద్ది సురేష్ గారి ఏవితో మొదలు పెడదాం. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న స్వరకర్త మన మాధవపెద్ది సురేష్ గారు. సంగీతం ఆయనకు వారసత్వంగా వచ్చిన వరం. ప్రముఖ సంగీత స్వరకర్త మాధవపెద్ది సత్యం గారి కుమారుడిగా జన్మించిన సురేష్ గారు చిన్ననాటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి పెంచుకున్నారు. స్వరాలంటే ఇష్టం, రాగాలంటే ఆరాధన. అదే ఆయనను సంగీత మార్గంలో నడిపించింది. స్వరకర్తగా ఆయన తొలి అడుగులు చిన్న తెరతో మొదలయ్యాయి. కుటుంబరావు గారి కుటుంబం అనే సీరియల్ కోసం స్వరాలు సమకూర్చినా ఆ సీరియల్ ప్రసారం కాలేదు. కానీ ఆయన ప్రతిభ మాత్రం ఆగలేదు. అది తనదైన మార్గాన్ని వెతుక్కుంది. అలా దర్శకుడు జంధ్యాల గారి దృష్టికి వచ్చారు సురేష్ గారు. హై హై నాయక సినిమా ఆయనకు వచ్చిన తొలి అవకాశం. అదే ఆయన ప్రతిభకు నాంది పలికింది. ఆ తర్వాత ఆయన సంగీత ప్రయాణం ఎన్నో మధుర గీతాలతో శ్రోతల హృదయాల్లో నిలిచిపోయింది. ఇది సరిగమలెరుగని రాగం అంటూ వినిపించే గీతం సంగీతం అంటే కేవలం స్వరాల సమాహారం కాదని, అది ఒక అనుభూతి అని చెప్తుంది. ఆ పాటలోని స్వర నిర్మాణం శ్రోతను ఆలోచింపచేస్తూ సంగీతపు లోతులను పరిచయం చేస్తుంది. ఓం ఓం సాయిరాం, ఓం షిరిడి సాయిరాం, అంబా శాంభవి వంటి భక్తి గీతాల్లో ఆయన ఇచ్చిన స్వరాలు భక్తిని మేల్కొలిపే శక్తిని కలిగి ఉన్నాయి. ఆ మాధుర్యం వినేవారిని ఆధ్యాత్మిక లోకాలకి తీసుకెళ్తుంది. శ్రీ తుంబుర నారద నాదామృతం అనే గీతం సంగీతానికి మూలమైన దివ్యనాదాన్ని స్మరింపచేస్తుంది. ఆ పాటలో క్లాసికల్ టచ్తో పాటు శ్రావ్యత కలిసిన తీరు ఆయన ప్రతిభకు నిదర్శనం. ఈ పాట కొత్త తరానికి శివశంకరి పాటలా అయిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతటి గాఢత, ఆధ్యాత్మికత, గాన గాంభీర్యం ఆ స్వరాల్లో కనిపిస్తుంది. ఇక బృందావనం సినిమాకి ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఎంత స్వచ్ఛంగానో, చాలా ఫ్రెష్గానో అనిపిస్తాయి. ప్రకృతిలా ప్రశాంతంగా మనసుకు హాయిగా తాకే స్వరాలు ఆయన ప్రత్యేకత. మేడం సినిమాలోని పాటలు కూడా ఆయన సంగీత వైవిధ్యాన్ని చూపిస్తాయి. ఆ పాటల్లో వినిపించే సరదా, లైట్ మ్యూజిక్ టచ్ యువతకు దగ్గరయ్యేలా ఉంటాయి. చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. ఇలా భక్తి నుంచి భావగీతాల వరకు, క్లాసికల్ నుంచి లైట్ మ్యూజిక్ వరకు ప్రతి జాన్రాలోనూ తనదైన ముద్ర వేసిన స్వరకర్త మాధవపెద్ది సురేష్ గారు. సంగీతంలో సరళత, మాధుర్యం, భావం ఈ మూడు కలగలిపి ఆయన సృష్టించిన స్వరాలు నేటికీ శ్రోతల మనసుల్లో మారుమోగుతూనే ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి కూడా. ఆయన కేవలం ఒక స్వరకర్త కాదు, సంగీతానికి జీవం పోసే ఓ స్వర యాత్రికుడు. ఇప్పుడు ఈ మహానుభావుడి స్వరాల్లో మునిగి తేలే సమయం. ఆయన అందించిన మధుర గీతాల సమాహారంతో మన అమేయ సోషల్ ఆధ్వర్యంలో మన ముందుకు రాబోతున్నారు శ్రీ వినోద్ బాబు గారు, శ్రీమతి హరిప్రియ గారు, శ్రీమతి నాదప్రియ గారు, శ్రీ శ్రీహర్ష గారు, శ్రీ రవీంద్ర భట్ గారు, శ్రీ నటరాజ్ గారు, శ్రీమతి రాధాకృష్ణవేణి గారు. అదండి అమేయ సోషల్ తరఫు నుంచి మేము ఆయన్ని అభిమానించే భక్తులుగా, సంగీతాన్ని ప్రేమించే కళాహృదయం కలిగినటువంటి ఫ్యామిలీ అమేయ ఫ్యామిలీ ఉన్నవారితోటి కలిసి మేము కళా ప్రయాణాన్ని ఈ విధంగా చేస్తున్నాం. దానిలో భాగంగానే పెద్దల్ని సత్కరించుకుందామని, ఆయన పెద్దలు చేసినటువంటి పాటలు కానీ, సాహిత్య రంగానికి సంబంధించిన పెద్దలు కానీ, సంగీత రంగానికి సంబంధించిన పెద్దలు కానీ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ సత్కరించుకోవాలి. వారి పాటల్ని ఎప్పుడు పాడుకుంటూ మళ్ళీ ఇంకొకసారి పాడుకుంటూ ఆ మాధుర్యాన్ని ఈ చిన్న మా హాల్లో
అది మళ్ళీ ఇంకొకసారి అనుభవించాలని చెప్పి మేము చిరు ప్రయత్నం అయితే మొదలుపెట్టాము. దానిలో భాగంగానే ఈరోజు మాధవపెద్ది సురేష్ గారు మాకు మన అమేయ సోషల్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ మాధవపెద్ది సత్యం గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి కార్యక్రమాన్ని ఒక దేవుడి పాటతో మొదలు పెట్టుకునేటువంటి అలవాటు మనందరికీ ఉంది కాబట్టి, అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా వినోద్ బాబు గారిని, హరిప్రియ గారిని, నాదప్రియ గారిని అండ్ శ్రీహర్ష నలుగురిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ బాబు గారు. ఈరోజు మా వేదికకి ఈ కారణంతో మీరందరూ రావడం మాకు చాలా ఆనందం కలిగింది. ఇట్ మీన్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. మా కోసం రాలేదటండి, సురేష్ గారి కోసం వచ్చారట వినోద్ బాబు గారు. వినోద్ బాబు గారిని రాధా మేడం ఆల్మోస్ట్ ఒక 5-6 months నుంచి కదండి ఇప్పుడు రావడం జరిగింది. 1.5 years అట సార్, మీ మీద వేసేసారు సార్. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిసారిగా అమేయ సోషల్ ఈ చక్కటి ఆత్మీయతతో కూడినటువంటి సంగీత వైబ్రేషన్తో కూడినటువంటి ఈ యొక్క స్టూడియోకి రావడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమంకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం తెలియజేసుకుంటాం. ముఖ్యంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మా మాధవపెద్ది సురేష్ గారు ఈరోజు రావటం, వారి ఎదురుగుండా మేము అందరం కలిసి పాడటం, ఈరోజు వారిని మనస్ఫూర్తిగా సన్మానించుకుంటాం. ఇవన్నీ కూడా ఈరోజు కార్యక్రమంలో. తర్వాత ఎన్నో విషయాలు పాట గురించి, ఆ సినిమాల గురించి, ఆ రాగం ఎలా తీసుకున్నారన్నీ మాధవపెద్ది గారి మధ్యలో కొన్ని డౌట్స్ అడుగుతాను నేను. సరదాగా ఏమండి ఏదో సిన్సియర్గా పాడేసి వెళ్ళిపోవడం కాదు, సరదాగా మనం ఇంటరాక్ట్ చేసుకుందాం. ఆమె కరెక్ట్ నటరాజ్ గారు. అండ్ ఎస్, సరదాగా డన్. ఓకే, రైట్. సో రాధాకృష్ణవేణి నాకు చాలా కాలం నుంచి తెలుసు. సో వాళ్ళ అమ్మగారు మన డాక్టర్ అనంతలక్ష్మి గారు మా రైల్వే డిగ్రీ కాలేజీలలో లెక్చరర్గా చేశారు. వారు రచించిన పాటలను ట్యూన్ చేసేవాడిని. అప్పుడు సన్నగా ఉండేది, వచ్చి నా దగ్గర నేర్చుకునేది. అప్పటికి పాడేది కాదు, నేను వచ్చి కంపోజ్ చేసిన తర్వాత అప్పటి నుంచి పాట మొదలెట్టింది. ఆ యొక్క ఎంకరేజ్మెంట్ తర్వాత పెద్దల ఆశీస్సులతో ఈరోజు ఇంత మంచి స్టూడియో కట్టుకుంది. థ్యాంక్ యూ. నేను పాడగలను అనే నమ్మకం నాకు కలిగించింది వినోద్ సరే. సో గాడ్ బ్లెస్ యూ. ఇంకా అట్టే ఆలస్యం చేయకుండా, మనకి టైం ఎంత ఉందమ్మా రాధా? 8:30 దగ్గర. ఎవరన్నారండి? మంచి మాట అన్నారు డాక్టర్ గారు. వెరీ హ్యాపీ. రైట్, మేము నిర్ణయిస్తాం. ఓకే, రైట్. ఓం ఓం సాయిరామ్ ఈ పాట ఈ భజన ఎంత పాపులర్ అంటే, మాధవపెద్ది సురేష్ గారి ప్రతి కచేరీలో 1997 నుంచి మాకు పరిచయం. వారు ఏ కచేరీ చేసినా ఫస్ట్ వాళ్ళ అన్నగారు పాడినటువంటి ఈ అద్భుతమైనటువంటి పాపులర్ అయినటువంటి ఓం ఓం సాయిరామ్ పాటతోనే మీ కార్యక్రమం మొదలు పెడతాం. చాలా సందర్భంగా నేను మాధవపెద్ది గారు పాడేవాళ్ళం. సార్, విత్ యువర్ కైండ్ పర్మిషన్ అన్నగారిని తలుచుకుంటూ వారికి ట్రిబ్యూట్ చేసుకుంటూ ఈ మంచి మీరు కూడా జాయిన్ అవ్వచ్చండి. ఓకే, డన్. రైట్, గట్టిగా చప్పట్లు. ఓం ఓం సాయిరామ్, ఓం షిరిడి సాయిరామ్, ఓం ఓం సాయిరామ్, ఓం షిరిడి సాయిరామ్, బ్రహ్మతేజం సాయిరామ్, సృష్టి మూలం సాయిరామ్, దీనబంధు సాయిరామ్, ప్రేమ సింధు సాయిరామ్, దీనబంధు సాయిరామ్, ప్రేమ సింధు సాయిరామ్, ప్రశాంత నిలయం సాయిరామ్, అనంత విజయం సాయిరామ్, ప్రశాంత నిలయం సాయిరామ్, అనంత విజయం సాయిరామ్. ఓం ఓం సాయిరామ్, ఓం షిరిడి సాయిరామ్, ఓం ఓం సాయిరామ్, ఓం షిరిడి సాయిరామ్. ధన్యవాదాలండి.
సో ఈ పాట ట్రాక్ చేసింది నేను. ఈ పాటకు తబలా వాయించింది ప్రముఖ తబలిస్ట్ శ్రీ శివశంకర్ గారు. ఇక్కడే ఉన్నారు. వారు డిప్టీ రిజిస్టర్గా పనిచేస్తున్నారు ఉస్మానియా సిటీలో. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. తబలా చూసారా, మేము పాడిన కూడా మీ వాద్యం సార్. మీ కంపోజిషన్ ఎంత మంచి కంపోజిషన్ సార్. ఎంత హాయిగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది నాకు ఈ పాట పాడుకుంటుంటే. భజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను దగ్గర ఒక 5-6 వేలు ప్రోగ్రామ్ చేసి ఉంటానేమో ఈ 59 ఇయర్స్లో. ఇంత మంచి ఆడియన్స్ చూడటం అనేది చాలా కష్టం. అంటే అమ్మయ్య గురించి ఒక మాట చెప్పాలంటే, గంగిగోవు పాలు గరిడైనా చాలు అంటారు కదా. ముందు నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు మాధవపెద్ది వసుంధరాదేవి గారు, నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు పెద్ద ఆయన. తర్వాత మా గోఖలే గారు ప్రసిద్ధ ఆర్ట్ డైరెక్టరు. వారి అమ్మాయి జ్యోతి మా అక్కయ్య వచ్చింది ఇవాళ. జ్యోతి నువ్వు నించుంటే అందరూ ఒకసారి. మాయాబజార్, గుండమ్మ కథ, పాతాళ భైరవి, ఈ సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేయడం ఒక ఎత్తు. అద్భుతమైనటువంటి రచయిత మా బాబాయ్. అన్నింటిని మించి చాలామంది తెలీదు, తిరుపతిలో అవుట్ సైడ్ స్కల్చర్ అంతా డిజైన్ చేసుకుంది మా చిన్నాన్నగారే. తర్వాత బ్రదరు మాధవపతి సత్యం గారు, వారి అమ్మాయి కూడా తను నాగలక్ష్మి ఇక్కడికి వచ్చింది. ఉండవల్లి అరుణ్ కుమార్ వాళ్ళ అన్నయ్య గారికి మా చెల్లెల్ని ఇచ్చాం. రవి తను కూడా చాలా మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు. తర్వాత ముఖ్యంగా ఆనంద భైరవి సినిమా మీకు తెలిసి ఉంటుంది చాలామందికి. ఆ సినిమా ప్రొడ్యూసర్ బ్రదర్స్ వైఫ్ పద్మ ఆవిడ వచ్చారు. మాకు ఫ్యామిలీకి బాగా కావాల్సిన వ్యక్తి. అలాగే జంధ్యాల అద్భుతమైన సృష్టి పడమటి సంధ్యారాగం. దాంట్లో అసలు ఆ సినిమా పుట్టిందే వాళ్ళ ఇంట్లో వాషింగ్టన్ జ్యోతి గారు. కానీ వాళ్ళు రావడం చాలా సంతోషం. జ్యోతి రంగారావు గారు మాకు చాలా కావాల్సిన వ్యక్తులు. థ్యాంక్ యూ జ్యోతి అండ్ పద్మ. అలాగే మా సొంత అత్తయ్య కూతురు క్లాస్మేటు, మాకు ఇష్టమైన వ్యక్తి జయలలిత గారు రావటం ఇంకా సంతోషం. ఆవిడ రావటం వల్ల కొంచెం కరెంటు బిల్లు తగ్గుతుంది వాళ్ళ. కరెక్ట్ చెప్పారు సార్, వండర్ఫుల్. అలాగే సిడ్నీ దగ్గర ఉలంగాంగ్ అని ఉంటుంది. ఉలంగాంగ్లో ఒక డాక్టరు, ఒక మంచి అద్భుతమైన వ్యక్తి వెంకట్ ఇవాళ అనుకోకుండా ఇక్కడ రావటం అనేది నాకు చాలా సంతోషం. ఆయన ఇప్పుడు కాశీ, ప్రయాగ అన్నీ దర్శించుకుని ఇక్కడికి వచ్చారు, అమ్మయ్యకి వచ్చారు. అలాగే రామ్మోహన్ గారు ఉన్నారు ఇక్కడ. ఆ రామ్మోహన్ గారు మాకు చాలా చాలా రకాలుగా హెల్ప్ చేశారు. అది ఏంటని చెప్పడం, అది దానికి ఒక టీవీ సీరియల్ అవుతుంది. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు మీరు రావటం. తర్వాత ఇది ఓన్లీ ఫస్ట్ బీజియం. అలాగే మద్దిపట్ల శర్మ గారు రైల్వేలో రిటైర్డ్, మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు. ఆయన మేమందరం ఒకే ఫ్లాట్స్లో ఉంటాం. నా వైఫ్కి సొంత అత్తయ్య కూతురు ఆయన వైఫ్. అన్నిటికన్నా ఏంటంటే ఆయన గురించి ఒకే మాటలో చెప్పాలంటే, ప్రముఖ నటుడు చిరంజీవి గారి క్లాస్మేటు, చాలా క్లోజ్ ఫ్రెండ్. అలాగనే ఆయన పట్టుకుని మీరు చిరంజీవి గారి ఫోటోలు అడగండి, ఆయన తీసుకెళ్ళడు. తర్వాత ఈ ఓం ఓం సాయిరాం పాట 1990 సరిగ్గా 36 ఏళ్ళ క్రితం నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్ట్ చేసింది 1988 ఆగస్టు 21 హై హై నాయక మొదటి పాట. అది అయిన తర్వాత ఎందుకో నాకు తెలియకుండా దానికి తన పేరు ఏంటంటే లియో ఆనంద్, లియో కంపెనీ. అతను అన్నాడు, సార్ మీరు, అప్పటికే నేను ఒక 4 సినిమాలు చేశాను, బాబాయ్ హోటల్, పర్వతాలు పానకాలు, రంబాబు, భార్గవ్, ఇవన్నీ. మీరు ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలన్నాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలంటే నేను సరే చేద్దాం. మాధవపెద్ది వారికి 3 దేవతలు మాకు ఇంపార్టెంట్. ఒకటి నాగారు బొమ్మ, మా కులదేవత, బ్రాహ్మణ కొడుకులో ఉంటుంది ఆవిడ. అలాగే షిర్ది సాయిబాబా అండ్ వేణుగోపాల స్వామి, ఈ 3 మాకు మా దేవతలు.
సో షిరిడి సాయిబాబా చేసినప్పుడు నేను చెప్పాను, ఇది నేనున్నా లేకపోయినా ఈ ఆల్బమ్ చిరస్థాయిగా ఉండాలంటే నేను ఒక అద్భుతంగా డిజైన్ చేస్తాను, అందరినీ ఫ్రీగా తీసుకొస్తానని చెప్పా. పాడిన వాళ్ళు ఎవరంటే పి సుశీల్ గారు, జిక్కీ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మనో, మా అన్నయ్య ఇందాక పాడిన పాట మా అన్నయ్య పాడింది, తర్వాత వాణి జయరామ్ గారు, వి రామకృష్ణ, ఎస్పి శైలజ, ఇంతమంది ఒకే రోజు వచ్చి పాడారు. ఈ రోజుల్లో 9 మంది సింగర్స్ ఒకే రోజు వచ్చి పాడటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతుంది. ఆ రోజు కుదిరింది అది బాలసుబ్రహ్మణ్యం గారి రికార్డింగ్ డేట్లో. రచించిన వాళ్ళు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జొన్నవిత్తుల, ఇందాక మీరు విన్న పాట జొన్నవిత్తుల గారు. మేము 1967లో విజయవాడలో ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మా ప్రోగ్రామ్స్ చూడడానికి వచ్చేవాడు. ఈ పాట పాడిన ఆ పాట పాడిన అని అడుగుతుండేవాడు. అనుకోకుండా అతనే నా హై నాయకకి ఈ ఆల్బమ్ కూడా తను రాయటం అనేది అది భగవంతుడి నిర్ణయం, అది మన నిర్ణయం కాదు. సో మా అన్నయ్య నేను మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ఒక మంచి సాంగ్ ఈ సాంగ్. అది నాకు ఇప్పుడు నా గుండెల్లో పదిలంగా ఉండే పాట ఇది. థ్యాంక్ యూ బాబు. అలాగే వినోద్ బాబు గురించి నేను తర్వాత మాట్లాడినప్పుడు సపరేట్గా చెప్పాలి, మందులో ఇలా చెప్పడానికి లేదు. అమ్మాయి హరిప్రియ కూడా చక్కగా పాడుతుంది. ఇటీవల నా దగ్గర చాలా మంచి పాట పాడింది. దానికి దగ్గర 8 కోట్ల మంది వ్యూస్ వచ్చాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. అమ్మాయిను హరిగుంట కలిసి పాడారు అది. అలాగే నాదప్రియ, మీకు తెలిసిన నాదప్రియ, మాకు తెలిసిన సునాదప్రియ. ఈ పిల్ల చిన్నపిల్ల 10 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఎస్సీబీసీ ఛానల్లో పరిచయం చేయడం జరిగింది. వీళ్ళ నాన్నగారు, వీళ్ళ బాబాయిలు, వీళ్ళందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, అందరు నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు. చాలా అద్భుతంగా పాడే పిల్ల. మీ చిన్న బేబీ తెలుసు, కుమారి తెలుసు, శ్రీమతిగా చూసాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. శ్రీహర్ష ఫస్ట్ టైం చూస్తున్నాను, కానీ నీ గురించి బాగా విన్నాను నాయన. మంచి నీ ఏజ్లో ఉన్నప్పుడు నా చుట్టూ కూడా అలాగే ఉండేది. థ్యాంక్ యూ. అండ్ మా ప్రకాష్, తర్వాత మా ప్రశాంత్, మా శివశంకర్ గారు, ముగ్గురు త్రిమూర్తులాగా వచ్చి కూర్చున్నారు. వాళ్ళు వాయించకపోయినా వాయించిన పాటలు మనం ట్రాక్లు వింటున్నాం. సార్ ఆల్మోస్ట్ ఇవ చేసినవన్నీ శ్రీ తుమ్మూరు నారద్ కానీ ఇవన్నీ శివశంకర్ గారు తప్పలా వాయించారండి. ఇప్పుడు చాలా ఎస్, అందుకే ఈరోజు పిలవటం జరిగింది. ఎస్, ముగ్గురు మాకు చాలా మంచి మిత్రులు. అమ్మయ్య గురించి అనేది తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ ది బెస్ట్ బిగినింగ్. సార్ మీరు మాట్లాడుతుంటే ఇవన్నీ చరిత్ర అండి. సో ఇవన్నీ బాగా క్యాప్చర్ చేయాలి అమ్మయ్య సోషల్. ఓకే రైట్. సో ఈ భక్తి గీతం తర్వాత అద్భుతమైన పాట చిత్రం గారు ఆలపించినటువంటి విరిసినది వసంతగానం. సినిమా పేరు భైరవ దీపం. సో సంగీతం శ్రీనివాసరావు గారు రచన, సంగీతం పెద్దల గౌరవనీయులు ద మాస్టర్, మా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ గారు. సో ఈ అమ్మాయి ఇప్పుడు నా పక్కన ఇంత పొడుగు ఉంది కదండి. 2002లో సంగీత్ సితార ఆర్కెస్ట్రా త్యాగరాయ గాన సభలో ఫస్ట్ ఆర్కెస్ట్రాలో ఇంత ఉన్నప్పుడు ఫస్ట్ అరంగేట్రం చేసింది ఆర్కెస్ట్రాలో. సో ఎన్ని జ్ఞాపకాలు చూడండి. అప్పుడు సరిగమల పవయ్య పాట పాడితే 2-3 సార్లు వరుసగా వినిపి వన్స్ మోర్ చేశారు. అప్పుడు అనుకుని అమ్మాయి చాలా మంచి సింగర్ అవుతుందని. అలాగే చాలా చాలా మంచి ప్లేబ్యాక్ ఉన్నటువంటి వాయిస్, ప్లేబ్యాక్ సింగింగ్కి పాడించాను. ఓకే, తర్వాత పాడుతా తీగ, పాడాలనుంది, స్వరాభిషేకం, అలా తదితర కార్యక్రమంలో మంచి గాయనికి పేరొందినటువంటి మా హరిప్రియ ఈరోజు ఈ పాటతోటి మనం గట్టిగా చెప్పట్లండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్, ఆల్ ది బెస్ట్. ముందుగా విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. లెజెండరీ మాధవపెద్ది సురేష్ గారు అక్కడ ఉన్నారు. ఇక్కడ మాట్లాడడానికి మాటలు రావట్లేదు. నాకు ఫస్ట్ స్టేజ్ ఆపర్చునిటీ ఇచ్చిన సార్ వినోద్ బాబు సార్ ఇక్కడ ఉన్నారు. నాకు మాటలు రావట్లేదు. బట్ చాలా చాలా అదృష్టం ఈ స్టేజ్ మీద ఆయన ముందు, ఇంతమంది ముందు మంచి మంచి పాటలు, ఆయన స్వరపరిచిన పాటలు పాడడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అమేయ ఆఫ్ కల్చరల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా ఆయన మోదన్ గారు వచ్చారు. చిన్న పాప నాకు. మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసిన
తోడుగా తను వెళ్ళబోదగా మారుడి సుకుమారుడి జత తోడే మాయగా విరిసినదే వసంతగానం వలపుల పల్లవిగా విరిసినదే వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినదే విరిసినదే వసంతగానం వలపుల పల్లవిగా విరిసినదే వసంతగానం వలపుల పల్లవిగా. Thank you so much. వెరీ నైస్ అమ్మా. హరిప్రియ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇంతకుముందు పాట ఓం ఓం సాయిరామ్. ఆ పాటలో దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యద్భుతమైన కళాకారులు పాల్గొన్నారు. ఇప్పుడు 90+ రవిశంకర్ గారి శిష్యుడు జనార్దన్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సితార్ అంటే ఆయన పేరే సితార్ జనార్దన్. ఆయన ఎస్ రాజేశ్వరరావు అబ్బాయి పూర్ణ, చిన్నప్రసాద్ తబలా, ఫ్లూట్ రాధాకృష్ణ, ఇటువంటి అత్యద్భుతమైనటువంటి మ్యూజిషియన్స్ ప్లే చేశారు. ఈ పాట వరకు వస్తే ఈ పాటకు వచ్చిన చరిత్ర ఏంటంటే భైరద్వీపంలో వేటూరు గారికి ఏంటంటే అన్ని పాటలు నేనే రాయాలి అని ఉంటుంది ఏ కవికైనా. కాకపోతే ఆయన దొరకడం కష్టం. ఎందుకంటే నాలాంటి వాడికి ఎందుకంటే నా పెంజాల నాగేశ్వరరావుకు ఉన్న చేదస్తం నాకు ఉంది. ఒక పట్టాన్ని తొందరగా నేను ఒప్పుకోను పాట. సో ఆయన ఏంటంటే సంగీతం గారు కూడా ఆయనకి ఏంటంటే రాయాలి అని లోపల కుతూహలం ఉంది. కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారో ప్రొడ్యూసరు అని ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు కూడా పాడాలనే ఉంటుంది, కానీ జనం మీలాంటి వాళ్ళు తిరిగితే పాడచ్చు. సో అలాగా ఆయనకి పాతాళ భైరవి సినిమాలో తానని నాని తని నన్ను నాని వసంత గానమే హాయ్ హాయ్ వసంత గానమే హాయ్ హాయ్ ఇటువంటి హోలీ సాంగ్ ఒకటి కావాలని అడిగాను. హోలీ పండగలో కావాల్సింది అంటే నేను అనుకున్న పాట జవాదకియానా నిబానా పడే అలా ఉండాలి పాట అనుకుని ఏదో శ్రమించి మొత్తానికి ఎవరు రాస్తున్నారు సార్ ఇది ఎలా ఉంది పాట అందరు అంటే ఇది ఎవరు రాశారు గురుగారన్న నేనే రాశానే అన్నాడు. అదేంటి సార్ వేటూరు గారు కాదన్న, వేటూరు గారి కోసం చాలా ట్రై చేసాం, ఆయన రావడానికి లేట్ అవుతుంది అన్నారు. ఈ లోపల ఇది నేను చూపించాను ఆయనకి, చాలా బాగా రాశారు అన్నాడు. అనకేమంటాడు ఆయన డైరెక్టర్ కదా అని అప్పుడు చిత్రతో పాడించడం జరిగింది. దీనికి ఈ భైరవదీప సినిమాకి సుమారుగా 100-110 మంది ఆర్కెస్ట్రా వాడాం. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఎన్టీ రామగారు వారి అబ్బాయి చేస్తున్నాడు, నాగిరెడ్డి గారి అబ్బాయి ప్రొడ్యూసరు, మాధవపతి గోఖలే గారు వాళ్ళ అన్నగారి అబ్బాయిగా నేను. సో మేము రెండో తరంలో చేస్తున్నప్పుడు మళ్ళీ చాలా కాలం ఉండే పాటలు చేయాలి అని మనసు పెట్టి చేసిన పాట కాబట్టి ఇన్నేళ్ళైనా కూడా 1994 ఏప్రిల్ 14th రిలీజ్ అయింది సినిమా. సో ఈ పాట మీరు బహుశా హిందీలో వినుంటారు, ఆశా భోన్స్లే గారు పాడారు. ఆవిడ చిన్న మార్పులు చేసాం. విరిసినది వసంతగానము ఇలా ఉంటుంది తెలుగు వెర్షన్. సునోరే సక్క బసంత్ ఆయా ముझ పర్ మస్తీ ఛా గయి ఇలా ఉంటుంది హిందీ వెర్షన్. సో ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయి పాడింది. నేను సెప్టెంబర్ అయితే ఆశా భోన్స్లే గారు కూడా సెప్టెంబర్ అయితే అనుకోకుండా ఆవిడ అద్భుతంగా పాడింది. ఈ పాట ఆ రోజున చిత్రం ఎంత బాగా పాడిందో నో డౌట్ అంత బాగా పాడింది మన హరిప్రియ. గాడ్ బ్లెస్ యూ. ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇవాళ ఎన్నో పాటలు వాళ్ళు మీరు ఫిక్స్ చేసుకుని ఉంటారు, మనకు టైం లిమిట్ కూడా ఉంటుంది కదా. అంటే ఇది నేను అనుకోవడం
చాకర గాన సభ అవుతే ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టి 7:30కి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ అలవాటు అది. అమ్మాయిలో అటువంటిది లేదని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక టైం లిమిట్ అయిపోతే ఐఎమ్ ప్రామిసింగ్ పార్ట్ 2 మళ్ళీ నేనే వస్తాను. ఇదే సింగర్స్ పాడతారు. అది కమిట్మెంట్ అది. అండ్ హరిప్రియ వాళ్ళ ఫ్యామిలీకి, మా నాదప్రియ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వాళ్ళ మామగారు నా బాగా ఫ్రెండ్, వాళ్ళ నాన్నగారే కాదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏం లేదు, ఎందుకు చెప్తానంటే ఇవన్నీ చెప్పకపోతే పాటే విని వెళ్ళిపోతారు. పాట వెనకాల నా తర్వాత ముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సాంగ్స్ వరకే తెలుసు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఇన్ని 1500 సినిమాలు వర్క్ చేసిన తర్వాత నేను కూడా చెప్పకపోతే అది ఎవరికి తెలియదు, అది మరుగున పడిపోయి ఉంటాయి. అందుకని చెప్పడం, అంతమించి ఏం లేదు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ హర్ష దుద్దుళ్ళ. ఇప్పుడు నేను పాడబోయే పాట గురుగారు కంపోజ్ చేసిన శ్రీతుంబుర నారద భైరవ దీపం నుంచి. సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా 7 రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై స గరి జని ద ప గరి గ మగరి జని ద గమ గమ పమ పని స గరి జని ధరి జని ద ప జని ద ప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం మా సమగ సని ద మ సమగ మదని మదని గ స మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమనే పమబద్దని ద పద సపద సరి మని దని ద పని సరి మమ సరస్వతి రాగాన కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమనే గమ 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 సగ 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 నిజ గమ 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 సగ 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 నిజ గమ సగ పప గమ పని మపని స సగ పప గమ పని మపని స పని సగ స స స స స స రి 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 స స స స స స స గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ రి 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 మమ 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 గమ 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 గ స గమ ప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం. శ్రీహర్షకి హర్షధ్వానాలు ఇంకా ఉండొచ్చు. నువ్వు పాడిన వెరీ మైన్యూట్స్, అది మరిద్దరం కలిసినప్పుడు చెప్తాను. అన్నీ బాగున్నాయి, నిజంగా బాగుంది, బాగా పాడావు. దమ్ము అంత ఈజీ కాదు ఇది. ఈ పాటకి చరిత్ర ఏంటంటే, ఈ పాట కంపోజింగ్కి ముందు 2 పాటలు కంపోజ్ చేసాం, రికార్డ్ చేసాం. నరుడా ఓ నరుడా ఏమి నీ కోరిక, ఇంకొకటి ఎంత వింత వింత మోహమో. అది అవ్వగానే అనుకోని పరిస్థితుల్లో మా అన్నయ్య స్వర్గస్థులు అవడం జరిగింది 46 ఏళ్ల వయసులో. దాంట్లో నుంచి బయటికి రావడం నాకు అంత ఈజీ కాదు. ఈవెన్ టుడే ఆల్సో. చాలా గొప్ప గాయకుడు మా అన్నయ్య. అంటే క్లాసికల్, హిందుస్థానీ డబుల్ డిప్లొమాలు తీసుకున్న తర్వాతే సినిమా ఫీల్డ్కి వెళ్ళాడుతున్నాం. 1000 పాటలు పైన పాడాడు తెలుగు, తమిళ్, కన్నడ ఫిలిమ్స్లో. తను పోయినప్పుడు ఈ పాట కంపోజ్ చేయాలి, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, నేను వెంటనే చేయలేనని చెప్పా. తర్వాత ఈ పాట కంపోజ్ చేసాం. దగ్గర అద్భుతమైన మ్యూజిషియన్స్, ముఖ్యంగా మృదంగం సీనా కుట్టి గారు, సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ మృదంగం ప్లేయర్ ఆయన, వీణ పార్సారథి, తర్వాత తబలా లక్ష్మణరావు గారు అని చెప్పి చాలా మహానుభావులు. ఇటువంటి వాళ్ళందరూ చేయటం ఒక ఎత్తు. మీకు తెలిసి ఉంటుంది, మాయాబజార్ లాంటి ఎన్నో సినిమాలకి నృత్య దర్శకులు పసుమర్తి కృష్ణమూర్తి గారు, ఆయన దీనికి ఈ పాటకి నృత్య రీతులు సమకూర్చారు. మిగతా పాటలన్నిటికీ సుందర్, ఆయన సుందరం మాస్టర్ ఒక నరుడా వందరుడా పాటకి
ప్రభుదేవ, అదే ఫస్ట్ టైం అతను స్టెప్స్ అవన్నీ ఇచ్చేయడం. సో ఈ పాటకి ఈయనకి నచ్చిన తర్వాత ఆయనే ఈ పాటలో గజ్జలు వాయించారు. ఎవరు? బసమర్తి కృష్ణమూర్తి గారు. అదొకటి అదృష్టం నాకు. విజయగఢ్ డేల్స్లో రికార్డ్ చేసాం, కొలి రామకృష్ణ. ఇవన్నీ ఒక ఎత్తు. పాట పాపులర్ అవ్వాలంటే ఇప్పుడు దీనికన్నా నేను శ్రీకృష్ణార్జున విజయం ఇవన్నీ అద్భుతంగా చేసినవే. సినిమా అనేది ఏంటంటే హిట్ స్పీక్స్, హిట్ లేకపోతే ఎవరు గమనించరు కూడా. సో అదృష్టం బాగుండే నందమూరి బాలకృష్ణనే పాడా అన్నట్టు యాక్ట్ చేయటం వల్లే ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడి ఉండొచ్చు, నేను చేయొచ్చు, మా వేటు సుందరమూర్తి గారు, కనీసం ఆయనకి నంది అవార్డు కూడా రాలా ఈ పాటకి. అది మన వాళ్ళు అంత మహానుభావులు. సో ఎనీహో మనకి తెలుగు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు, తప్పది. సో అన్నిటి మించి ఏంటంటే ఈ పాట కంపోజింగ్ అయిన తర్వాత నేను ఫస్ట్ వినిపించింది ఎవరికంటే మ్యాండ్లిన్ శ్రీనివాస్. అతను మా అమ్మగారి శిష్యుడు, అది చాలామంది తెలియదు. మా అమ్మగారు వీణ, వోకల్, భరతనాట్యం 3 డిప్లొమాస్ 1934లో ఆవిడ. ఈ పాట విని శ్రీనివాస్ సార్ ఈ సినిమాకి పాట అని అడిగాడు. అవునా, సినిమాకి చేస్తాను. ఈ రోజులో ఈ సినిమాలో ఈ పాట ఏంటండి అన్నాడు. ఎవరు పాడుతున్నారు? బాలమురళి కృష్ణ గారా, యేసుదాస్ గారా అడిగాడు. ఇద్దరు కదా, శంకరాభరణం పాడాడు కదా ఒక ఆయన, అప్కమింగ్ సింగర్, ఆయన పాడతాడని చెప్పాం. సో బాలు గారికి మా అన్నయ్య చనిపోవటం వల్ల మొట్టమొదటిసారి నేను ఆడియోలో రికార్డ్ చేసి పంపించాను ఇంటికి. 8 రాగాల సమాహారం ఈ పాట. పల్లవి, మొదటి చరణం. నీకు తెలుసు కదా, చెప్పు, నువ్వే చెప్పు. నేను చెప్తే ఎలాగానే బాగా పాడావు కదా. పల్లవి మొదటి చరణం ఏ రాగం? సార్ నేను క్లాసికల్ మ్యూజిక్ చాలా లేట్గా మొదలుపెట్టాను సార్, అంత రాగాలు గుర్తుపట్టింది తెలియదు సార్. అక్కర్లేదు కదా, మాకు రాగాలు తెలిసిందే సినిమా పాటల వల్ల. సో పల్లవి మొదటి చరణం అభేరి రాగం, భీంపలాస్ అంటారు. మొదటి షడ్జమం హంసధ్వని, రిషభం కేదారి గౌళ, గాంధారం మోహన, మధ్యమం ఇందోళం, పంచమం సరస్వతి రాగం, దైవత్వం వచ్చి చక్రవాక రాగం, నిషాదం కళ్యాణి. సో 8 రాగాలు. మొదటి నేను చేసింది కళ్యాణ్తో మొదలుపెట్టి ఈ పాట పడితే అప్పుడు అదే బ్రాడ్ గేజ్కి మీటర్ గేజ్కి ఉన్న తేడా. శ్రీనివాస్ ఏమన్నాడంటే, సార్ కళ్యాణి కాదండి, కళ్యాణి చివరిలో పెట్టండి, హంసధ్వని ఎందుకు పెట్టమన్నాడంటే అతను చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, దేవుళ్ళు చాలామంది ఉంటారు సార్, వేల మంది ఉంటారు, వీళ్ళందరూ పూజించేది ఒకడే ఒకడు, ఆయన పేరు విఘ్నేశ్వరుడు కదా, విఘ్నేశ్వరుడికి ఇష్టమైన రాగం హంసధ్వని, కాబట్టి మీరు హంసధ్వనిలో చేయండి పల్లవి అన్నాడు ఆయన. అది 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 పెద్దవాళ్ళు చెప్పిన మాట. సో దానివల్ల అది చేయడం జరిగింది. ఇంత ఉంది. వేటు సుందరమూర్తి గారు, నేను, నందమూరి బాలకృష్ణ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మా నలుగురికి అఖండమైన పేరు తీసుకొచ్చిన ఈ పాట అంటే ఈ ఒక్క పాట చాలు నాకు, 100 సినిమాలు చేయకల్లా. సో మన 5,000 మంది ఆడియన్స్ అని చెప్పుకుంటారు కదా, అక్కల్లా అమ్మాయిలాగా 80 మంది ఉన్నా చాలు. అందుకని మీకు నాకు జోడీ కుదిరింది. థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. సంగీతం నేర్చుకో, బీటెక్ ఎంటెక్ నేర్చుకుంటేనే చేస్తేనే ఉద్యోగం ఇస్తారు, అది తెలుసుకో. బాలసుబ్రహ్మణ్యం గారు 2 ట్రాకుల్లో 14 బీట్లు పాడించాం ఈ పాట. 14 బీట్లు ఆయన జీవితంలో ఎక్కడ పాడి ఉండదు. ముందు పల్లవి చరణాలన్నీ ఒక ట్రాక్, ఈ మిగతా అన్నీ ఒక ట్రాక్ పాడి నా దుంప తెంపే ఉన్నాడు. అప్పుడే అవ్వలేదండి, ఇంకా 2 లాంగ్వేజ్లో పాడాలి మీరు అన్నాం. హిందీలో ఆయన పాడాడు, తమిళ్లో కూడా ఆయన పాడాడు. సో అది బాలసుబ్రహ్మణ్యం గారు. అంతేగాని ఆయనకి మ్యూజిక్ తెలియకుండా పాడాడు కదా అని అందరూ ప్రయత్నించకూడదు. ప్రపంచంలో ఒకే బాలసుబ్రహ్మణ్యం ఉంటాడు, ఒకే ఘంటసాల ఉంటాడు, అది మర్చిపోకూడదు మనం. థ్యాంక్ యూ. ఆడియన్స్లో నాలాంటి చదువుతున్న వాళ్ళు కూడా ఉంటారు, అది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. తర్వాత పాట పాడడానికి వినోద్ బాబు గారిని, నాదప్రియ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి నాదప్రియ. అవును, అమ్మాయికి రీసెంట్గా పెళ్ళయింది. కంగ్రాచులేషన్స్ తల్లి. బృందావనం చిత్రం నుండి మధురమే సుధాగానం.
ఇందాక పాట గురించి చెప్తే ఘంటసాల గారు పాటలు పాడేవాళ్ళు శివశంకరి ఎంత గొప్పగా ప్రజెంట్ చేస్తారో, బాలుగారు పాటలు పాడే బెస్ట్ సాంగ్ మన శ్రీ తుంబ నారద. అటు శివశంకరి, ఈ శ్రీ తుంబ నారద, అటు ఘంటసాల గారు, బాలుగారు. అంతే సార్. ఇప్పుడు చిన్న సవరణ, నా దృష్టి ఏంటంటే శంకరాభరణం సినిమాకి నేను కీబోర్డ్ ప్లేయర్ని. సో ఆ సినిమాకి ఆయనకి ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది. మన ఈ పాటకి నంది అవార్డు వచ్చింది. దీనికి కూడా నేషనల్ అవార్డు రావాలి, కానీ నంది అవార్డు వచ్చింది. తర్వాత నాదప్రియ, మీ ఆయన్ని పరిచయం చేసి ఆయన పేరు కూడా చెప్పు, బాగుంటుంది. ముందుగా అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంటే సార్ ముందు సార్ కంపోజ్ చేసిన పాటలు పాడే అవకాశం రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సార్ చెప్పినట్టు నాకు ఒక 8 years ఉన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు సార్. సార్ చాలా సంతోషం సార్. అంటే బేసిక్గా ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నప్పుడు కూడా మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాదు. అంటే పాడేసి వెళ్ళిపోతాం, పాటలు వినేసి వెళ్ళిపోతాం, అలా ఉంటుంది. బట్ ఇంత ఇంటరాక్టివ్గా ఆ పాటకు సంబంధించిన హిస్టరీ అంతా చెప్పేవాళ్ళు మనకు దొరకడం చాలా రేర్. సో అలాంటి ఆపర్చునిటీ మాకు కలిగించినందుకు ఎంఏఆ సోషల్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో రీసెంట్గానే నాకు మ్యారేజ్ అయింది. మా వారు అండ్ మా అత్తయ్య మావయ్య కూడా వచ్చున్నారు. సాయిరామ్ భరద్వాజ్. మావయ్య గారి పేరు పాండురంగ విఠల్ గారు, కృష్ణవేణి గారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ యాక్చువల్గా చెప్పాలంటే. బికాస్ చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇంట్లో నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నా, దే ఆర్ వెరీ సపోర్టివ్. ఐ థింక్ మా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఇట్స్ రియలీ టఫ్ ఫర్ అదర్స్ టు అండర్స్టాండ్. అంటే వేరే ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి మా ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ టచ్ వుడ్, ఐ హవ్ బీన్ వెరీ లక్కీ టు హ్యావ్ గాట్ సచ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫర్ వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడన్నా పాడకపోతే నాకు చెప్పండి, మావయ్య గారు చెప్తా. నాకు మంచి ఫ్యాన్ అయినా. నేను పాడకపోయినా మా మావయ్య గారు పుష్ చేసి అది వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ పాట ఒక నిమిషం ముందు చాలా డైలాగ్ వర్షన్స్ ఉంటాయి. రైవ్ ఆర్కెస్ట్రా అయితే చాలాసార్లు మేము కోరస్తో పాడాము. సో ఇంత ట్రాక్లో కాబట్టి అది కట్ చేసి డైరెక్ట్ పాడాము. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం. చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా, కిరణాలు ఎన్ని ఉన్నా వెలువొక్కటే కదా. శతకోటి భావాలను పలుకు ఎదమారునా, సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం. మదిలో మాధవ పెద్ది గీతం, మెదిలే తొలి సంగీతం. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు లక్కీ నెంబర్ 6. ఇది 6వ సినిమా రిలీజ్ అయింది. అంతకుముందు ప్రేమ జిందాబాద్ రిలీజ్ అవ్వాలి, అది ఏదో జంజాల్ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయింది. సో లక్కీ 6 అనేది ముద్ర వేసిన ఇది. ఈ పాటలన్నిటికీ మా అన్నయ్య ట్రాక్ పాడాడు. అన్ని పాటలు పాడిన మా అన్నయ్య నా కోసం అన్ని పాటలు ట్రాక్ పాడటం జరిగింది. సో ఈ పాటకి మా కజిన్ సిస్టర్, నాకు దగ్గర బంధువులు, సిస్టర్లా జానకి గారు, ఎస్ జానకి, నాకు వరుసకి కజిన్ అవుతుంది, కజిన్ సిస్టరు. ఆవిడ ఈ సినిమాల్లో పాడటం ఒక ఎత్తు,
విజయవారి సినిమాల్లో జానకి గారు అన్ని పాటలు పాడటం అనేది ఆవిడ జీవితంలో ఇదే మొట్టమొదటిసారి. అది ఒక ముఖ్యమైనది. తర్వాత ఈ మధురమే సుధాగరం పాటకి ముందు నేను వాళ్ళకి ఏం చెప్పంటే, అండి మనం విజయవాహిని మళ్ళీ మొదలు పెడుతున్నారు కదా, ఆఫ్టర్ 17 years గ్యాప్, రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ తర్వాత మీరు సినిమాలు తీయలేదు, మీకు ఇష్టమైన దైవం విజయవారికి విఘ్నేశ్వరుడు, మనం కాణిపాకం వెళ్ళొద్దాం అని చెప్పాం. వెళ్ళొచ్చిన తర్వాత ఈ పాట చేసాం రికార్డింగ్. మన కల్పన ప్రముఖ నేపథ్య గాయని ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఈ దీంట్లో కోరస్ పాడారు. ఇంతకుముందు పాడిన శ్రీతుమ్ము నారదామృతం పాట మొట్టమొదటిసారి అమ్మాయిల పాట మొదలుపెట్టింది కల్పనే మెడ్రాస్లో. అక్కడి నుంచి ఆ అమ్మాయి చాలా పాపులర్ అయింది. అంటే కష్టమైన పాటలు పాడటానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అమ్మాయి అన్నట్టుగా ఇదైంది. ఈ పాటకి స్ఫూర్తి ఏంటంటే ఇన్స్పెక్టర్ జనరల్ అనే ఒక సినిమా, దాంట్లో డానీ కే అనే ఒక ఆర్టిస్టు ఆ సినిమాలో ఈ ఈ హో 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 ఇటువంటివన్నీ గమ్మత్తుగా ఒక సీక్వెన్స్ ఉంటుంది ఆ సినిమాలో. ఆయన నాకు ఇవన్నీ చెప్పకుండా సంగీత గారు ఏం చెప్పడాయన, అందుకని ఆయన సంగీతం కాదు సంగీతం అయ్యారు. సంగీతానికి గొడిగట్టిన వ్యక్తి సంగీతం. అందుకని ఆయన సినిమాలన్నింటికి మ్యూజికల్ హిట్స్ ఉంటాయి, మీకు అందరూ తెలుసు. సో ఆయన అన్నారు ఆ సినిమా చూడవా అన్నాడు. నేను జయసుధ బ్రదర్ దగ్గర నుంచి తెప్పించుకొని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది కావాలండి. సో దానికి వరవీణ మృదుపాణి ముందు కావాలి కాబట్టి మన మోహన్ రాగంలో కావాలని రమ్యకృష్ణ ఒక క్లాసికల్ టీచర్ కాబట్టి అది పాడి తర్వాత ఇది చేసి, అంటే ఎలా పాడినా ఎంతమంది కోరస్ పాడినా ఏం చేసినా హృదయం ఒకటే. మెలోడీ అనేది చాలా ఇంపార్టెంట్. మా పిబి శ్రీనివాస్ గారు చెప్పాడు, అంటే మ్యూజిక్కి అర్థం చెప్పాడు ఆయన. MUSIC, M స్టాండ్స్ ఫర్ మెలోడీ, అదర్వైజ్ యూ విల్ బికమ్ సిక్, అది మ్యూజిక్ అని చెప్పారు. సో ఈ పాట నాకు చాలా మంచి పేరు సంపాదించి పెట్టిన రచయిత వెన్నెలకంటి గారికి. ఆ సినిమా అన్ని పాటలు ఆయనే రాశారు. వాళ్ళ నాన్నగారు విజయవాహినిలో ఆయన ఒక ముఖ్యమైన శాఖలో పనిచేశారు ఆయన. మా బాబాయ్లు పనిచేసిన విజయ సంస్థలో బృందావనం నేను చేయడం నా అదృష్టం. ఈ పాటలన్నీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారికి చాలా ఇష్టం, నాతో పాటు మీకు కూడా చాలా ఇష్టం అని మీ తప్పట్లే చెప్తున్నాయి. తర్వాత పాట నాదప్రియ గారు, మనందరికీ బాగా ఇష్టమైన పాట ఇది. భైరవ ద్వీపంలో ఉంది. ఎనీ గెస్? అయిపోయింది. చిన్న హాల్ కదండి, ఏం మాట్లాడుకున్నా ఈ మూల నుంచి ఆ మూలకు వినబడిపోతుంది. రండి మేడం. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చెరియేలుకో బాలక, కోరుకో కోరి చేరుకో చెరియేలుకో బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నా గిలి నిన్ను అడిగెను తొలి కౌగిలి, చలి స్వరం మెరుగని ఒక జావళి, లేత లేత వన్నెలన్నీ వెన్నెలేనయా, రగిలే వయసులో రసికత నాదిరా, పగలే మనసులో మసకలు కమ్మిరా, ఇంక వెంక వేల బాలగా, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చెరియేలుకో బాలక, కోరుకో కోరి చేరుకో చెరియేలుకో బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక. వెరీ గుడ్ నాదప్రియ, వెరీ గుడ్ సునాదప్రియ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ పాటకి మా అన్నయ్య లాస్ట్లో
కోరుకోదని నిన్న. ఆ జిలుగులు మా అన్నయ్య దగ్గరుండి జానకి గారు చెప్పి పాడిచ్చాడు. చాలా బాగుంది అంటానికి ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై బ్రదర్. ఈ పాట ముందు చాలా కోపం వచ్చింది వేట సుందరమూర్తి గారికి. ఎరా 5 రోజులు అయింది, నేను బయట 4-5 పాటలు రాసుకునేవాడిని, తీసుకొచ్చి ఓ పాటకి ఇంతసేపు కూర్చోబెడతాలా అన్నాడు. కాదు సార్, ఇది భైరవ ద్వీపం విజయవాడ పిక్చర్ అండి, ఇది సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద విజయవాడ లాగా సినిమాలు తీసేవాళ్ళు ఇంక లేరు, రారు కూడా, మనకు దొరక అవకాశం దొరికింది సార్ అని ఒక అబద్ధ సాహిత్యం అని చెప్పి నేనే నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని అబద్ధ సాహిత్యాన్ని మొదలుపెట్టా. ఆయన అన్నాడు, అరే ఆయనకి ఏంటంటే ఏదైనా అయిపోతే అమ్మాయా బతికిచ్చాడు అన్నట్టుగా, ఇదే కరెక్ట్రా, ఇంతకన్నా నేను ఏం రాసినా చెల్లదన్నాడు. ఇది పాతాళ భైరవిలో లాలలు 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 లాలలు. ఇది రాగం ఏంటంటే, అంటే ఇదేంటంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్. నాకు తెలిసిన సత్యం ఏంటంటే మ్యాన్ ఆర్ ఉమెన్ ఆర్ జీరో, గాడ్ ఈజ్ ఓన్లీ వన్. వెన్ గాడ్ ఈజ్ విత్ మ్యాన్ ఆర్ ఉమెన్, దెన్ ఓన్లీ దే విల్ బికమ్ 10. దట్ ఈజ్ మై ప్రవర్బ్. అందుకని ఆ టైంకి 5 రోజులు అయిన తర్వాత ఇది దొరికింది. దొరకగానే ఆహా బ్రహ్మాండంగా ఉన్నారు. వెంటనే ఇంకేమైనా కోరుకో కోరి చేరుకో చేరి ఎలుకో బాలక అంటే బాలకృష్ణ. దట్ ఈస్ ఆయన వేటుగా రాశారు సింధు భైరవి రాగంలో చేయడం. దీనికి ఒక అదృష్టం ఏంటంటే ఈ పాట 94లో రిలీజ్, అంటే 1 year 94 to 95 రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో లండన్ BBC వారు టాప్ మోస్ట్ పాపులర్ సాంగ్గా ఎంచుకున్నారు ఈ పాటని. ఇది కూడా, ఈ పాట కూడా హిందీలో ఆశా భోంస్లే గారు పాడారు. అది ఈ 2 పాటలు ఆవిడ పాడింది. సో ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ పార్ట్ 2 ఉంది కదా, అప్పుడు తర్వాత చెప్పుకుందాం. అంటే కమిట్మెంట్ అనమాట. గురువుగారి మొదటి చిత్రంలో పాట సో జొన్నవిత్తులు గారి సాహిత్యంలో వచ్చింది. హై హై నాయక అనే సినిమా మా ఊర్లోనే తీశారండి, మా ఊర్లోనే గోదావరి జిల్లాలో తీశారు. ఒక్క డిస్క్లేమర్ అండి, రాజమండ్రి దగ్గరండి. ఒక్క డిస్క్లేమర్ అండి, ఈ పాటల మీద ఉన్న అమితమైన ప్రేమతో పాడుతున్నామే కానీ పాడిన ఒరిజినల్ సింగర్స్ కంటే బాగా పాడతామని కాదు, వాళ్ళలాగా పాడగలమని కాదు, ఇక్కడున్న మిగతా సింగర్స్ లాగా కూడా పాడగలమని కూడా కాదు, పాట మీద ఉన్న ప్రేమతో పాడడమే ఇది. తప్పులు దొర్లుతాయి, దయచేసి క్షమించండి గురుగారు, ప్లీజ్ క్షమించండి. సార్ వినోద్ సార్. అన్నిటికన్నా ఈ పాట రాజమండ్రిలో షూటింగ్ అనగానే ఒక్కసారి మా ఆవిడ ఫేస్లో బాగా కళ వచ్చేసింది. నేను రాజమండ్రి, మాది రాజమండ్రి కదండి, తప్పదండి. మీది గోదావరి మాది గోదావరి అంటే ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము, ప్రేమ గానము. ఇది అని తెలియని భావము, ఇది పలికే భాషే మౌనము, ప్రేమ గానము. మణిలాగా రమణిలాగా సుధ చిందే వసుధనందే, అరవిరిసే ఆశల ఆమని. నూరాగా తనూగా లతలోని కలత తీరా, జత చేరారా జాబిలి. కలహంసలా విరిధనువులా రావే వధువులా, గిలిగింత రగిలినంత రసగీతి సరసరీతి, రవళించగరారా మురళిలా. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము, ప్రేమగా
గానము ఇది ఇది అని తెలియని భావము ఇది పలికే భాషే మౌనము ప్రేమ గానము థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ధైర్యం చేశాను సార్. ఏమ్మా ఏమండి అమ్మయ్య అని ఇంత మంచి కన్సర్న్ పెట్టి అబద్ధాలు ఆడుతామేంటి? చాలా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇక్కడ లోకల్గా అంటే మా పిల్లలు కాదు, లోకల్గా చాలామంది పాడుతుంటారు, ఎవరి శృతి వాళ్ళది. వాళ్ళందరికన్నా కూడా 100% బాగా పాడారు మీ ఇద్దరు, నో డౌట్. ఈ పాట ఏ రాగం తెలుసా? ఐడియా ఉందా? యమన్ కళ్యాణి. ఎందుకంటే యముడికి మనం ఆహ్వానం పలకూడదని యమన్ కళ్యాణి ముందు చేసుకుని, ఎందుకని మంచిదని, చాలా కాలం మంచి పాటలు చేయాలని. ఈ పాట 1988 ఆగస్టు 21వ తారీఖు మధ్యాహ్నం 2 to 9 కాల్ షీట్లో చేసాం. రాత్రి 8:30కే అయిపోయింది పాట. ఈ పాటలో ఇందాక చెప్పినట్టు జనార్దన్ గారు, రాధాకృష్ణ అందరి దగ్గర వాయిస్తారు వాళ్ళు. నాకు రాక మొదటి పాట వచ్చింది, సార్ మీరు అనుకోద్ది 6ంటికి వచ్చి జాయిన్ అవుతాం అన్నారు. 6ంటికి అంటే బాబు రాక సినిమా వస్తా అంటే వాళ్ళు మంచి అద్భుతమైన ప్లేయర్స్ కాబట్టి జాయిన్ అయ్యారు. ఈ పాటకి అంటే ఈ సినిమాకి సాక్స్ రాజా అంటాం మేము. సాక్స్ రాజా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సాక్సోఫోన్ ప్లేయర్ ఒకటే కాదు, బెస్ట్ అరేంజర్ అతను, బెస్ట్ అరేంజర్ అతను. ఈ సినిమాకి నాకు అసిస్టెంట్గా పనిచేశాడు. భైరవ ద్వీపానికి ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్, మూర్తి, పెద్ద మూర్తి అంటాం మేము, శ్రీనివాసమూర్తి, అతను నాకు వర్క్ చేశాడు. ఎందుకంటే నేను వాళ్ళతో చాలా సినిమాలు వర్క్ చేయడం వల్ల నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే నా పాటలకు వాళ్ళు వచ్చి ప్లే చేసేవాళ్ళు. ఏఆర్ రెహమాన్ కూడా నాకు 2-3 సినిమాలు కీబోర్డ్ ప్లేయర్, నేను చాలా గర్వంగా చెప్పుకుంటుంది. అలాగే ఇళయరాజా అసిస్టెంట్గా పనిచేసిన చక్రధారి సినిమా, అమెరికా అమ్మాయి, వీటన్నిటికి నేను కీబోర్డ్ ప్లేయర్ని. అతను నాకు నోట్స్ చెప్పేవాడు. అతను ఫస్ట్ పిక్చర్ అన్నెక్కిలికి నేను కీబోర్డ్ ప్లేయర్ని. సో అందరూ నాకు ఐ లవ్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి లవ్స్ మీ ఆల్సో. ఈ పాటకి దగ్గర ఒక 50-60 మంది ఆర్కెస్ట్రా. దీంట్లో షహనాయ్ ప్లే చేసింది బాదంపూడి అప్పారావు గారు అంటారు, బి హై గ్రేడ్ ఆర్టిస్టు. 1967లో మా కచేరీలో క్లారినెట్ ప్లే చేసేవాడు ఆయన. ఆయన చేత ప్లే చేయాలి అని ఆయన చేత ప్లే చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే గిటార్ కాబూలి రథ్ అతని పేరు. అతను ఏఆర్ రెహమాన్ దగ్గర చాలా కాలం పనిచేశాడు. ఇటీవల దివంగతుడయ్యాడు కాబూలి రథ్. సో ఎలా చూసినా చాలా మంచి పాట. అన్నిటికన్నా మించింది ఏంటంటే జంజాలకి బాలుగారు ఒక మాట అన్నాడు, ఈ పాటలు అయిపోయిందో వినిపించాడు జంజాల. నేను మీ అందరూ కాలేజ్ మేట్స్, ఎలా ఉన్నాయి పాటలు అని. నేను సురేష్ అంటే కీబోర్డ్ ప్లేయర్ కదా, ఏదో మంచి ఏమంటుంది రిథమిక్గా ఉంటాయి పాటలు అనుకున్నాం, కానీ ఇంత అద్భుతంగా చేయటం, ఆ మొదటి పాట నేను జానకి గారు పాడటం, అది మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని నా సమక్షంలో చెప్పలా, జంజాలకి చెప్పాడు. తర్వాత జంజాలు అన్నాడు, అరే నువ్వు చాలరా, నీకు చాలరా అన్నాడు. సో అది నా అదృష్టం. ఇది బ్యాక్గ్రౌండ్స్ మనం ఏంటంటే పాత నౌషాద్ గారి పాటలు గుర్తొస్తాయి. ఈ పాటను విన్నది ఎవరంటే ఫస్ట్ లక్ష్మీకాంత్ ప్యార్లాల్ గారు విన్నారు. ప్యార్లాల్ గారు విని వన్ డే యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, నాట్ ది క్వాలిటీ వైజ్, కీప్ ఇట్ అప్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ప్యార్లాల్ గారు. సో అందుకని ఈ పాడండి మీకే కాదు నాకు కూడా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. అద్భుతంగా పాడారు, అనుభవించి పాడారు, అది ఇంపార్టెంట్. తదుపరి పాట పాడడానికి వినోద్ బాబు గారు, హరిప్రియ గారు వస్తున్నారు. ఇది కూడా భైరవ ద్వీపం చిత్రంలోని ఎంత ఎంత వింత మోహము. పాట స్టార్ట్ చేసే ముందుగా రాధాకృష్ణవేణి అండ్ నటరాజు ఇద్దరికి అభినందన తెలియజేస్తాను. చాలా బాగా పాడారు సార్. చిన్న టెక్నికల్ ఇష్యూ అయింది సార్, మీకు తెలీదు.
మధ్యలో లిరిక్ ఆగిపోయింది, ట్రాక్ ప్లే అవుతుంది. టెక్నికల్ ఏం చేయలేం, బట్ ఇమీడియట్గా తను మొబైల్ తీసుకుని లిరిక్ తీసుకుని ఎక్కడ టెన్షన్ పడకుండా చాలా బాగా పాడారు. వండర్ఫుల్, కీప్ ఇట్ అప్. బాబు, దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవితాంతం ప్రతి పాట రాసి పుస్తకాలు తెచ్చుకునేవాడు. ఎప్పుడు అదే మంచిదే. ఇది పొరపాటు ఏదైనా నిన్ను గురించి చెప్పేంత ధైర్యం ఉందా? నేను పుస్తకం రాసింది ఏంటంటే అది అల్టిమేట్. ఇది ఏదైనా కరెంటు పోయి కానీ లేదా బ్యాటరీ అయిపోయిందంటే సారీ అంటే. తర్వాత ఈ పాటకి ఫస్ట్ అందరూ కూడా క్లాప్ తోటి మీరు మ్యూజిక్ ఇవ్వాలి. ఓకే, చాలా బాగుంటుంది. రెడీ? చందనాలు పోసిన ఎంత సేవ చేసిన చింత తీరదేలనమ్మా, జంట లేదనా ఇంత వేదనా, జంట లేదనా ఇంత వేదనా, ఎంత చిన్న పోతివమ్మా. చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు అరదేలనమ్మా, ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా, ఓ సఖియా అన్నమాట ఒప్పుకోమా. విరిసిన వనము యౌవనము పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా, చలువల వరము కలవరము తడిమింది తీపి కోరిక చెలువను చూడగా. ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో. సార్, నా కోరిక ఒకసారి ఆ పల్లె ఒకసారి అమ్మాయి చేత ఇంకోసారి నల్లలాలెల్ల ఒక్కటి మాత్రమే. ఎంత బాగా. చందమామ వచ్చిన చల్లగాలి వీచిన పిచ్చు అరదేలనమ్మా, చందనాలు పోసిన ఎంత సేవ చేసిన చింత తీరదేలనమ్మా, జంట లేదనా ఇంత వేదనా, జంట లేదనా ఇంత వేదనా, ఎంత చిన్న పోతివమ్మా. చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు అరదేలనమ్మా, ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా, ఓ సఖియా అన్నమాట ఒప్పుకోమ్మా. ఓ హరిప్రియా ఎంత బాగా పాడా. థ్యాంక్ యూ. చాలా మంచి పాట. ఈ పాటకి ఒక ఇదేంటంటే దీనికి స్ఫూర్తి మీకు తెలిసే ఉంటుంది. ఓ చెల్లి ఓహో చెల్లి ఓహో మదీయ మోహిని, అది స్ఫూర్తి తీసుకుని అది తిలక్ కామోత్ రాగం, ఆ రాగం తీసుకుని దీనికి ట్యూన్ చేస్తున్నారు. అదే నాకు 99.9% నా పాటలన్నీ లిరిక్ రాసిన తర్వాత నేను ట్యూన్ చేయడం. ఎందుకంటే నా స్ఫూర్తి కేవీ మాధవన్ గారు, రమేష్ నాయుడు గారు, ఇద్దరి దగ్గర 11 ఏళ్ళు పనిచేశాను నేను. వాళ్ళ జీవితంలో ట్యూన్ ఇవ్వాల, ట్యూన్ ఇస్తే ట్యూన్ ఇలా రాదు అసలు. సో సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం. సాహిత్యం విలువలేని సంగీతం ఏనాడు రాణించదు. అందుకనే రాసిన తర్వాతే ట్యూన్స్ చేస్తేనే ఇంత మంచి పాటలు వస్తాయి. ఈ రాగంలో చేయడం, మా అన్నయ్య పాడిన ట్రాక్ ఆఖరి పాట ఈ పాట అనమాట. పాడిన తర్వాత బాలకృష్ణకి మొదటి 7 సినిమాలు మా అన్నయ్య పాడాడు. రామ్ రహీం ఇటువంటి సినిమాలని. లాస్ట్ సినిమా దానవీర సూరకర్ణ వరకు. అప్పుడు బాలుగారు వచ్చి ఈ ట్రాక్ విని, బాలయ్య బాబు నీ గొంతు పర్ఫెక్ట్గా ఉంటుందా, మీ తమ్ముడిని అభినందించాలి, బాలయ్య బాబుకి ఇన్ని పాటలు పాడి నిన్ను ట్రాక్ పాడిచ్చి నా చేత పాడిస్తున్నాడంటే రియల్లీ అతని కళ్ళ నీళ్ళు వచ్చాయి బాలుగారికి. కోర్స్ నో డౌట్ వెరీ గుడ్ సింగర్, బట్ నువ్వు పాడినంత బాగా నేను పాడలేదని రికార్డింగ్ అయిన తర్వాత ఒప్పుకున్న మొట్టమొదటిసారి నేను గమనించింది బాలుగారిలో.
అంత నాకు చాలా ఇష్టమైన పాట ఈ పాట. చాలా బాగా పాడారు వినోద్ బాబు, హరిప్రియ, ఎక్సలెంట్. అండ్ ఈ పాటకి ఇంత హెవీ ఆర్కెస్ట్రా, 90 పీస్ ఆర్కెస్ట్రా, దీనికి కూడా శ్రీనివాసమూర్తి కండక్టింగ్, ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్, తనే దీనికి ఈ పాటకి. పైగా ఇంకోటి, మాకు సినిమా ఇండస్ట్రీలో పాట అయిన తర్వాత ఇమీడియట్గా పేమెంట్ ఇచ్చేస్తారు క్యాష్ రూపంలో. ఎవరు అక్కడ ఉండరు కూడా, మన త్యాగరా గాన సభలో పాడుతున్న మధ్యలో వెళ్ళిపోయినట్టుగా. కానీ నా పాటలకి మాత్రం లోపలికి వచ్చి సౌండ్ ఇంజనీర్ దగ్గరికి వచ్చి పాటలన్నీ వింటే కానీ మా మ్యూజిషియన్స్ వెళ్ళేవాళ్ళు కాదు. అప్పుడే మాకు అర్థమయ్యేది, ఓహో ఈ పాట బాగుంటుంది అంటే. వాళ్ళు తొందరగా ఒప్పుకోరు కదా, వాళ్ళు ఒప్పుకోరు మా మ్యూజిషియన్స్. సో అటువంటి మంచి పాటల్లో మీకు నచ్చడమే కాదు, నాకు కూడా నచ్చిన పాటలో ఇది ఒక మంచి పాట. అండ్ ఈ పాటకి పి సుశీల్ గారి మేనకోడలు, అప్పుడు వాళ్ళ బ్రదర్స్ డాటర్, ఇంకా పెళ్ళి అవ్వాల, అప్పటికి ఇంకా కోడలు అవ్వాల. మా అన్నయ్యను సుశీల్ గారు కచేరీకి వెళ్ళారు బెంగళూరులో. వెళ్తే మా అన్నయ్య చెప్పాడు, అరే ఒక అమ్మాయి వాళ్ళ మేనకోడలురా భలే పాడుతుంది, నువ్వు కళ్ళు మూసుకుంటే వచ్చు సుశీల్ గారని. అలాగా అని చెప్పి ఆ అమ్మాయి చేత పాడించాం. ఈ అమ్మాయికి పేమెంట్ వద్దని చెప్పి రికార్డింగ్ థియేటర్కి వచ్చి సుశీల్ గారు నాతో అన్నమాట, ఇదే విజయాలో పాడటానికి చెప్పులు అరిగేటి తిరిగేవాడిని నేను. చంద్రహారం ఆ సినిమాలో కోరస్ పాడింది ఆవిడ, మా గోఖలే బాబాయ్ ఆర్ట్ డైరెక్టర్ దానికి. సో డైరెక్ట్గా మీరు విజయాలో పాడించారు, పేమెంట్ నేను తీసుకోకూడదని వెళ్ళిపోయారు. 125 days ఫంక్షన్ కూడా ఆవిడే వచ్చి షీల్డ్ తీసుకున్నారు సుశీల్ గారు. సో ఇది నాకు, ఎందుకంటే నాకు పెంజాల్ గారు సుశీల్ గారు జానకి గారిని ఇంట్రడ్యూస్ చేశారు. నా అదృష్టం సుశీల్ గారి 2వ తరంలో నేను ఈ పాటలు ఇంట్రడ్యూస్ చేయటం, ఆ అమ్మాయికి ఏమాత్రం తక్కువకుండా మన హరిప్రియ చక్కగా పాడటం. వినోద్ బాబు మీకు చెప్పక్కర్లే, వినోద్ బాగా పాడతాడు, మాధవ్ సురేష్ పొట్టిగా ఉంటాడు, ఇలా చెప్తే బాగుండదు. అందుకనే వెరీ గుడ్ వినోద్ బాబు, కీప్ ఇట్ అప్. తదుపరి పాట బృందావనం చిత్రం నుంచి ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి. హరిప్రియ గారు, వినోద్ బాబు గారు, సార్ ఏమైనా మాట్లాడతారా సార్? ప్లే చేసేనా ట్రాక్? నాకు ఇందాక ఆ పాట పాడుతుంటే ఎంత ఎంత నాకు రాగం ఏంటని డౌట్. మధ్యలో కాఫీ రాగం ఒకటి వచ్చింది, దేశ్ అనుకున్నాను. అది ఏ రాగం నాకు డౌట్ ఉంది సార్. అది దేశ్ అయితే సరే మా పని సాని పమరి సా ని సరి పమ్మగరి గాంధారం వచ్చేవాలి. ని సరి పమ్మగరి రిమ పస ని దప మా పని సా రిమగరి సా ని దప మగరి సా. ఇది సంచారం తిలక్ కమ్మోత్. ఈ రాగంలో ఎక్కువ పాటలు చేసింది ఓన్లీ పెంజాల్ నాగేశ్వరరావు. ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నదేదో నవ్వని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని, ఎద జీవున లాగింది లవ్వని. ఆ రోజు నా రోజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని, ఈ రోజే నాకు చూసి అనుకున్నదేదో లవ్వని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని, ఎద జీవున లాగింది లవ్వని. ఆ రోజు కలలోన తొణికే ఓ ప్రేమ, ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా. ఆశలే వెల్లువాయే, గోసులే చల్లిపోయే, ఈ రోజే నాకు తెలిసింది రాగాలు రేపింది లవ్వని, అనురాగాలు చూపింది నువ్వని. ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని, ఎద జీవున లాగింది జీవని. థ్యాంక్ యూ. ఈ పాట విజయవారి స్టాంప్. ఈ బృందావనం ఆడియో క్యాసెట్ రిలీజ్ చేయడానికి మహానుభావులు ఎస్ రాజేశ్వరరావు గారు ఆయన చేతుల మీదుగా ఈ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు, మేమందరం నాన్నగారు అంటాం ఆయన్ని, వాసు వీళ్ళందరూ ఎలాగో కోటి వాళ్ళు, మేము కూడా అంతే ఆయనకి. ఆయన ఒక మాట అన్నారు, సురేష్ గారు
వాళ్ళ బాబాయ్ వాళ్ళకి అంటే మాధవపెద్ది వాళ్ళకి పేకాట చాలా ఇష్టం. అంటే పెళ్ళి కూతురు చేయాలంటే ఈ అమ్మాయి ఏం చదువుకుంది, బాగా నడుస్తుందా, వంట ఇవన్నీ అడగరు. అమ్మాయికి పేక ఆడటం బాగా వచ్చు అని అడుగుతారు. అంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ పాట త్రిమూర్తుల్లో ఒకళ్ళైన రాజేశ్వరరావు పాడిచ్చారు పేకాట పాట. ఇంకోటి అంటే మాధవపెద్ది వాళ్ళు అందరూ వంట వాళ్ళే, నేను కూడా మంచి వంట వాళ్ళం. సో మాకు ఆ తిండి పాట కూడా త్రిమూర్తిలో ఒకళ్ళైనా ఘంటసాల గారు ఇచ్చారు వివాహ భోజనంబో. పెంజాల నాగేశ్వరరావు కొంతమంది సిగరెట్లు కాలుస్తారు, నేను కాల్చున్నా. ఆ సిగరెట్ పాట కూడా పెంజాల గారు ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ముగ్గురు ఉన్నారు మనకి. ముత్తుస్వామి దీక్షితులు గారు, పెంజాల నాగేశ్వరరావు, శ్యామా శాస్త్రి గారు, సాలూరు రాజేశ్వరరావు, ఇంకా త్యాగరాజ స్వామి, కేవలం ఘంటసాల వెంకటేశ్వరరావు. సో ఆ త్రిమూర్తిలో ఒకళ్ళైన సాలూరు రాజేశ్వరరావు గారికి ఈ పాట చాలా చాలా ఇష్టం. భైరవ దీపం ఇంటికి వెళ్ళి వినిపించా. నేను, పెంజాల్ గారు, ఘంటసాల గారి మా పేర్లో డెఫినెట్గా నువ్వు కాపాడుతావని నమ్మకం ఉందయ్యా అన్నాడు. అదొకటి చాలు నాకు. అలాంటి ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఈ పాట విని రికార్డింగ్ టైంలో రామానాయుడు గారు వచ్చారు. సిస్టర్ కన్సర్న్ విజయ సురేష్ అని పెట్టుకుంటారు. అందుకే నేను ఆయనకి బాగా నచ్చి ఈ పాటకి ఈ పాట అదే ఈ సినిమా 100 days ఫంక్షన్ కూడా ఆయనే షీల్డ్ ఇచ్చింది. నేను పిలిచి నీకు సినిమా ఇస్తా అన్నారు. తాత మనోడని సినిమా పెద్ద ఆడలేదు కానీ పాటలు మాత్రం చాలా మంచి పాటలు దాంట్లో. సో అది ఈ పాట గురించిన విశేషం. థ్యాంక్ యూ వినోద్ బాబు అండ్ హరిప్రియ, చాలా మంచి పాట పాడారు. అండ్ ఇవాళ పాడినవన్నీ కూడా అంటే నేను కొన్ని పాటలు మీకు చెప్పకూడదు, ఆ పాటలు ఏం చేసాడు అనుకుంటారు. అవి కూడా చేశాను నేను, తెలుసు కదా. అదిరింది ఐస్ క్రీము పాప చప్పరిస్తే యప్ప. కాకపోతే ఏంటంటే మాధవపెద్ది సురేష్ కదా, మాసు నేను చేసేవని క్లాసు, కానీ మాసు కూడా నాలో ఉంటాడు. సెకండ్ హాఫ్లో ఆ పాటలు పాడుకుందాం. ఇంకొక రేర్ జెమ్ తోటి వస్తున్నారు నాదప్రియ గారును వినోద్ బాబు గారు. ఇది నేను అనౌన్స్ చేయని ఇదేం పాటో సార్, మీరు దీని గురించి ఏం చెప్పకండి, డైరెక్ట్గా పాడేసేద్దాం. వెతికినదే దొరికే వేళలోనే అతికెను చూపులు నులువెచ్చగా శృతి చేసింది లేత శృంగారమే. నేను చూసాక మనసాగగా చెలరేగింది చిరుకోరిక. నాలో నా కోసమే సోటి లేనట్టుగా నువ్వే నా గుండెలో నిండుగా నన్ను వదిలేసుకున్నాను నీ దగ్గరే. నిన్ను చూసాక మనసాగగా చెలరేగింది చిరుకోరిక. నాలో నా కోసమే చోటే లేనట్టుగా నువ్వే నా గుండెలో నిండుగా నన్ను వదిలేసుకున్నాను నీ దగ్గరే. నేను చూసాక మనసాగగా చెలరేగింది చిరుకోరిక. థ్యాంక్ యూ సార్. ఏం కంపోజిషన్ సార్, బా మీకు పాదాబంధనం. ఈ పాట లిరిక్ రైటర్ ఎవరైనా చెప్పగలరా? నాకు తెలిసి ఎవరు చెప్పలేరు. సౌమ్యాధన్ శర్మ గారు. ఆయన మెడ్రాస్లో కాలు పెట్టినప్పుడు మొట్టమొదటిసారి బాలు గారిని కలిస్తే బాలు గారు ఉన్నారు, మాధవపెద్ది సురేష్ ఎవరినైనా సార్ ఎంకరేజ్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు, అతను 10 సినిమాలు 4-5 చేస్తున్నాడు, మీరు వెళ్ళి కలవండి అన్నాడు.
ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చాడు మా ఇంటి వైట్ అండ్ వైట్. ఎందుకు పంపించా అంటే మా అత్తవారి ఇంటి పేరు సామవేదం, అది లింక్ అక్కడ. వస్తే మా మామగారు ఉన్నారు అనుకోకుండా, ఆయన అప్పటికి ఎక్స్ మున్సిపల్ కమిషనర్. ఆయన సామవేదం అనగానే ఏనైనా మీరు ఏ ఊరు సామవేదం అడిగారు. బరంపురం దగ్గర అన్నాడు. ఓ అలాగా, మేము ఏలూరు దగ్గర ఆయన. బాగుంది, చాలా సంతోషం అన్నాడు. సార్ క్షమించాలి, నేను భైరవ టెంపుల్ పాటలన్నీ అయిపోయాయి, నెక్స్ట్ పిక్చర్లో మీరు రాత్రి. కానీ ఈ లోపల నా ఫ్రెండ్స్ ఉన్నారు రాజ్కోటి, వాళ్ళతో వచ్చి మీరు మంచి పాట రాత్రి. కానీ అంటే మోహన్ బాబు సినిమాలో రాశారు ఆయన మొట్టమొదటి పాట, అది కూడా శివుడి మీద పాటే. తర్వాత నా శ్రీకృష్ణార్జున విజయం, ఇలా కొన్ని పాటలు పద్యాలు రాశారు. బట్ ఈ పాట నాకే కాదు, సామవేదం గారు చాలా ఇష్టమైన పాట ఇది. అందునే మొన్న ఈ మధ్యనే మన సినిమాలో చాలా చేసాం, మీరు మా ఋషిపీఠానికి ఎప్పుడు చేయలేదంటే దాని పేరేంటమ్మా, అది శివపదం 30 సెకండ్ 10 పాటలు ఆయనే రాసి నేను కంపోజ్ చేస్తే అది అమెరికాలో రిలీజ్ చేశారు. చాలా వరల్డ్ వైడ్ మంచి హిట్ అయింది అది. సో ఆయన రాయటం, బాలు గారు, చిత్ర గారు పాడారు. ఇది బాలు గారు రికార్డింగ్ డేట్లో, కోనపాణి రికార్డింగ్ డేట్లో చేసాం. యాక్చువల్గా నేను అనుకుంది ఏంటంటే ఈ పాటకి అసలు నో ఆర్కెస్ట్రా లేకుండా ప్రకృతిలో మమేయం అయిపోయి ఒక హీరో హీరోయిన్ పాడుకునే పాట ఇది. రెయిన్ డ్రాప్స్, అదే క్లిక్ ట్రాక్, టక్ టక్ అని పడుతుంటాయి కదా, అది మేటర్ తీసుకొని మొదలు పెడితే సినిమాకి అంటే డైరెక్టర్ మరి మనంత లెవెల్ వాళ్ళు ఉండాలి కదా. అందుకని వాళ్ళు ఏమన్నారంటే లేదండి కొంతైనా ఆర్కెస్ట్రా పెట్టాలన్నారు. సరే దాంట్లో ఒక 4 ఆర్కెస్ట్రాతో చేసిన పాట, నాకు చాలా ఇష్టమైన పాట, చాలామంది తెలియని పాట. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ సాంగ్. చాలా బాగా పాడారు ఇద్దరు, ఎక్సలెంట్. ఇది నాకు తెలిసి సెకండ్ టైం పాడటం మీరు. మొట్టమొదటిసారి మన స్వరాభిషేకంలో బాలు గారు ఉన్నప్పుడే వేరే సింగర్స్ పాడారు. ఇది ధనుంజయ్ పాడాడు, ధనుంజయ్ అండ్ అమ్మాయి శ్రవణ భార్గవి పాడారు. తర్వాత మళ్ళీ దాన్ని చేసుకున్నారు, రీడబ్ చేసి. అదే మీరు వినేది. ఇక్కడ రీడబ్బింగ్లో కూడా పాడారు కాబట్టి వీళ్ళే నెంబర్ 1. పక్కన కూర్చుని గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అవి, ఆ పాట వింటుంటే. నిజంగానే మేమందరం కూడా ప్రకృతిలో మమేకం అయిపోయాం. అంత అద్భుతమైన ట్యూన్ అసలు. డెఫినెట్గా ఇది నేను చెప్పే హిందీ సినిమాలో తమిళ్, కన్నడం, మలయాళం ఎవరు ఇచ్చినా నా ఫస్ట్ పాట ఇదే అవుతుంది. స్పెషల్ థ్యాంక్స్ టు వినోద్ బాబు గారు, ఎందుకంటే హీఈస్ ద వన్ హూ సెడ్ ఈ పాట తప్పకుండా ఉండాలమ్మా అని చెప్పి ఆయన పెట్టించారు ఈ పాట. ఇందులో ట్రాక్ కూడా ఈయనే తయారు చేసి. అంతేకాదు ఈ పాట పాడమని మాకు ప్రోగ్రాంలో ఎవరికైతే ఈ పాట చేసాం ఆ ప్రొడ్యూసర్స్, అప్పుడు నాదప్రియుడు వచ్చింది ఆ ప్రోగ్రామ్కి, అనురాధ టింబర్స్. సో వాళ్ళకి తను నేర్పించి నువ్వు పాడాలన్నాడు. అప్పుడు పాడలేకపోయాను అనుకుందాం, బట్ అక్కడికన్నా ఇక్కడ పాడటమే కరెక్ట్. ఈ పాట అందరూ సంగీత ప్రియులే ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు అంత అందంగాను ప్రతి అక్షరాన్ని, ప్రతి స్వరాన్ని విన్నారు పాటలో. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఒక వెరీ వెరీ రేర్ జెమ్, హరిప్రియ గారు అండ్ వినోద్ బాబు గారు పాడబోతున్నారు. ప్రియా పిలుపందెర. ఏం పాట! అది గానమై సుమబాణమై నా ప్రాణమై కదలాడెనురా. ఓ ప్రియా ప్రేమ పొంగిన గంగలా, నీ చూపు వెన్నెల పిడుగై, నీ రూపు మల్లెల గొడుగై, జడిపించి మురిపించేనా. చాలు పూచేను పున్నమిరేలు నిలువెల్ల విలసించగా. అది గానమై సుమబాణమై నా ప్రాణమై కదలాడెనురా. ఓ ప్రియా
పొంగిన గంగలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి మాట పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. నా అదృష్టం అప్పటి కవుల్లో ఇప్పటి కవుల్లో అందరితో పనిచేశా. ఆచార్య ఆత్రేయ గారు రాశారు నాకు 3వ సినిమా. నారాయణ రెడ్డి గారు అత్యద్భుతమైన కవి, నేను చెప్పక్కల. ఆయన కూడా పర్సనల్గా చాలా ఇష్టం. ఇది ఏ రాగమా అని అడిగాడు నన్ను. గురుగారు ఇది మాండ్ రాగం అంటారు సార్. మాండ్ రాగంలో పౌరాణికాలు చాలా తక్కువ పాటలు వస్తాయి అని అంటే ఆయన ప్రియా పిలుపు అందరా దొర అని ఇచ్చాడు. మా సంగీతంగా రావనంటే ఇది ఏదో అందమే ఆనందం అన్నట్టుగా కాకుండా ఒక ట్రికీగా మొదలు పెట్టాలన్నాడు. అప్పుడు ప్రియా యా సంబంధం తీసుకుని ప్రియా ప్రేమ అలా మొదలుపెట్టాం. సో ఇదేంటంటే చెప్పా కదా, ఆ టైంకి అది కుదురుతుంది. ఇప్పుడు ఎంత బాగుందంటే చక్కగా ఆవకాయ అన్నం, తర్వాత ఉప్పుడు పిండి, పులిహార పెట్టి ఈ పాట పెడితే ఎలా ఉంటుంది అందుకని పాటకి సరిగ్గా ఉంది. అంతే కదా, సిచ్యుయేషన్ కరెక్ట్గా ఉండాలి. నాకు చాలా ఇష్టమైన పాట. నాకే కాదు, నా దగ్గర 99% అన్ని పాటలు బాలు పాడారు. బాలు గారికి ప్రత్యేకంగా ఈ పాట అంటే చాలా ఇష్టం తనకి. ఇవాళ బాలు లేడు, బాలు లేకపోయినా మనసులో ఎప్పుడు ఉంటాడు. నేను ఎప్పుడు చెప్పే మాటే, ఒక సూర్యుడు ఒకడే ఉంటాడు, ఘంటసాల వెంకటేశ్వరరావు. సూర్యాస్తమయం అయిన తర్వాతే చంద్రోదయం అవుతుంది. ఆ చంద్రుడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మిగతా ఎంతమంది సింగర్స్ ఉన్నా వాళ్ళు తళుకు మనిపించే తారకలే. దే కెనాట్ బికమ్ సూర్యుడు చంద్రుడు. అందుకనే భగవంతుడు December 4th టైం పెట్టుకున్నాడు ఆయన. మనకన్నా టైం బాగా తెలుసు ఆయనకి. టైం గాడు కూడా ఆయనే కదా. టైం పెట్టుకొని December 4 పుట్టించాడు. భార్య పేరు సావిత్రి. సరిగ్గా 6 నెలలు టైం పెట్టుకున్నాడు. June 4th బాలు పుట్టాడు. బాలు వైఫ్ పేరు కూడా సావిత్రి. అది భగవంతుడి లీల ఎలా ఉంటాయి. ఘంటసాల కోసమే పుట్టారు లీలా అండ్ సుశీల. బాలుగారి కోసమే పుట్టింది జానకి. వీళ్ళిద్దరిలో ఉన్న విషయాన్ని బయట తీయగలిగిన సమర్థుడు ఒక్కడే ఇళయరాజా. అందుకనే అంచెప్రాసలు అంటాం మేము. అంచెప్రాసలు ఇళయరాజా జాతో ఇళయరాజానికి వేటూరు ఇళయరాజానికి బాల అని పెట్టాను. ఇప్పుడున్న లేటెస్ట్ సాంగ్స్ అన్నిటికీ పితామహులు వాళ్ళు నలుగురే అన్నీ. వాళ్ళు ఎవడు ఏ పాట చేసినా ఇవన్నీ ఎప్పుడో ఇళయరాజా చేసి ఉంటాడు, వేటూరు గారు ఎప్పుడో రాసి ఉంటాడు, బాలుగారు జానకి గారు ఎప్పుడో పాడేశారు. సో ఆ నలుగురిని మనం తలుచుకోకపోతే ఎలా? ఇంత అమ్మేయాలో ఉప్పుడు పిండి తింటున్నప్పుడు. థ్యాంక్ యూ అమ్మా, అద్భుతంగా పాడారు. మంచి పాట ఎన్నుకున్నాం. ఈ సినిమాకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. మా రవీంద్ర భట్ గారు పట్టుపట్టి అంబా శాంభవి నేర్చుకుని పాడడాన్ని నేర్చుకున్నారు. గత వారంగా నేర్చుకుంటున్నారు. ఆయన మాతృభాష తెలుగు కాదు, ఆయన మాతృభాష కన్నడ. కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగారు. కేరళ పుట్టారు కాబట్టి పట్టు గారు ఒక పట్టు పట్టారు. జొన్నవిత్తుల గారు కూడా ఇదే మాట అన్నారండి, భట్టుకి పట్టుంది అని. ఎలా పాడుతున్నా తెలియదు, ఒక ప్రయత్నం మాత్రమే ఇది. తప్పులు 200% తప్పులు ఉంటాయి. అంబాశాంభవి భద్రరాజగమనా కాళీ హైమవతేశ్వరి త్రినయనా అంబాశాంభవి భద్రరాజగమనా కాళీ హైమవతేశ్వరి త్రినయనా అమ్మల గన్న అమ్మవే ఈ అమ్మ మనసుని ఎరుగవా అమ్మల గన్న అమ్మవే ఈ అమ్మ మనసుని ఎరుగవా ఒక అమ్మగా నువ్వు కరగవా ఆ శాపమే ఇక అపవా ఏనాడైనా ఏ వరమైనా కలలోనైనా అర్థించానా
విధినెదురించే శక్తి లేక ఈ విధి నిన్నే వేడితినమ్మ. కష్టాలన్నీ కడతేర్చవా, కన్నీళ్ళన్నీ తొలగించవా, కారుణ్యము చూపించవా, ఈ ఘోరము తప్పించవా. ఒక అమ్మగా నువ్వు కరగవా, ఒక అమ్మగా నువ్వు కరగవా. సత్యముగా నీది మాతృహృదయమై సత్పరమై సాగిరా. ఉరుమురా మెరుపులా ఉప్పొంగి కడలిలా శీఘ్రంభుగంకరా. ఓంకార బీజాక్షరీ త్రైలోక్య రక్షాకరీ శ్రీచక్ర సంచారిణి ఉగ్రాణి నారాయణి పాహి మాం పరమేశ్వరి రక్ష మాం రాజేశ్వరి పాహి మా పాహి మా పాహి మా పాహి మా. నాకు తెలుసు ఇంతకాలంలో మొట్టమొదటిసారి స్టేజ్ మీద ఈ పాట వింటాం. ఆ క్రెడిట్ మీకే, భట్టు గారికి. అది ఎక్సలెంట్. అందులో ఈ పాట అందులో హెవీ ఆర్కెస్ట్రా. దాంట్లో ఈ పాట మా మావగారు వచ్చారు రికార్డింగ్ థియేటర్కి. లూజ్ బాంబ్స్ ఆయనకి వరకంగా అయిపోయాడు ఆయన. ఈ ఆర్కెస్ట్రా ఏంటి ఇదేంట్రా అని పైగా జానకి గారు పాడింది. హిందీలో ఆశా భోన్సల్ గారు పాడాల్సింది ఈ పాట. ఆవిడంది, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ సింగర్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ జానకి గారు ఇంకెవరు పాడలేరు పాట అంతే. అందులో ఆవిడ పాడలా. అండ్ ఇంకోటి, నాకు చాలా ఓల్డ్ ఫ్రెండ్ చనిపోయారు. రచన వడ్డేపల్లి కృష్ణ గారు. కృష్ణ గారు నాకు ఈ పాట రాశారు. తర్వాత హరిప్రియాను హరిగుంట పాడిన ఒక పాట, తర్వాత ఇంకో 2 పాటలు, 3 క్రిస్టియన్ సాంగ్స్ రాశాడు ఆయన. అవి కొన్ని కోట్ల మంది వింటున్నారు ఇవాళ. అది నా అదృష్టం. చాలా మంచి కవి, వెళ్ళిపోయాడు ఆయన. నారాయణ రెడ్డి గారి శిష్యుడు వడ్డేపల్లి కృష్ణ గారు. థ్యాంక్స్ భట్టు గారు, మొట్టమొదటిసారి వినిపించారు. ఆ క్రెడిట్ మీకే. ఇలా పాడుకుంటూ వెళ్తే పాటలు కొండలాగా అలా తరగకుండానే ఉంటాయి. కానీ ఈ రోజుకి ఒక లాస్ట్ సాంగ్, నేను ఈ పాట లాస్ట్కి పెట్టడానికి ఒక కారణం ఉంది. సో ఆ పాట గురించి ఏం చెప్పకుండా ఫస్ట్ మన వినోద్ బాబు సార్ పాడతారు. తర్వాత చాలా ఉంది దాని గురించి మాట్లాడుకోవడానికి. బాలుగారి పాట పాడినప్పుడు ఎవరన్నారు గురువు గారు? అచ్చు జానకమ్మలా పాడేవారు. ఈ పాట ముందు శృతి కన్ఫర్మ్ చేసుకున్నాం. అండ్ ఫీమేల్ వాయిస్లో బాలుగారు చిన్న చిన్న పాటలు పాడారు. నాకు మేడంలోని ఇంకో పాటలో కూడా నాగేష్ గారికి, రాజేంద్ర ప్రసాద్కి 2-3 ఇవి పాడాడు ఆయన. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు పాడలే. అప్పుడు నేను చెప్పాను, ఇది స్వరూపం ఎలా ఉంటుంది,
2 అనుకుంటున్నానంటే కాదా 1.5 శృతి కరెక్ట్గా ఉంటుంది అన్నాడు బాలు. సో ఆయన పాడాడు. రికార్డింగ్ అయిన తర్వాత మా కోరస్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు నమ్మట్లే. ఊరుకోండి భలే చెప్పారు, ఎవరో అమ్మాయి పాడుతుందని. అమ్మాయి కాదండి బాలు పాడుతున్నాడని చెప్పి. సెకండ్ టేక్ ఓకే. అది ఈ పాట అయిన తర్వాత మా చిన్నాన్న గారికి వినిపించా, మాధవపతి సత్యం గారికి. అప్పుడు ఆయన అన్నాడు, అరే భలే పాడిందిరా జానకి, చాలా బాగా పాడింది అన్నాడు. జానకి గారు కాదు, బాలు గారు అన్నా. నిజమా? ఇలా కూడా బతకడట్లేదా ఫిమేల్ సింగర్స్ అన్నాడు. చాలా చాలా అంతేనే కాదు, ఆర్కెస్ట్రేషన్ కూడా సాక్స్ రాజా చాలా అద్భుతంగా చేశాడు. బాబు అసలు ఇది అటెంప్ట్ చేయడమే చాలా కష్టం. నువ్వు అటెంప్ట్ చేసావు, ఇది తప్పు నీది కాదు, అమ్మే వాళ్ళు ఇచ్చిన ఉప్పుడు పిండి తప్పు ఇది. ఆల్రెడీ వినోద్ సార్ ఇంతకుముందు కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్లో పాడింది ఆల్రెడీ వినున్నాము. అండ్ మాకు బాలు గారి పాటలన్నీ బాలు గారు లాగానే పాడతారు అనే థాట్ మాకు ఎప్పుడు మా వినోద్ సార్ తోటి ఉంటుంది. అండ్ అమ్మయ్యకి ఫస్ట్ టైం వచ్చారు వినోద్ సార్. నేను లాస్ట్ ఇయర్ నుంచి పిలుస్తుంటే ఇప్పటికీ మాధవపెద్ది సురేష్ గారి చలవా పుణ్యమా అని వినోద్ సార్ మా దగ్గరికి వచ్చారు. సురేష్ గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. వెళ్ళి ఇలా మేము ఒకటి ప్రోగ్రామ్ చేసుకుందాం అనుకుంటున్నామండి గురువుగారు, మీరు వస్తారా అంటే తప్పకుండా వస్తానమ్మా, కానీ ఎవరు పడితే వాళ్ళతో పాడించద్దు, నేను ఇస్తాను సింగర్స్ లిస్ట్ ఇస్తాను, వాళ్ళతోనే పాడించండి అన్నారు. గురువుగారు ఇచ్చిన సింగర్స్ మేము అడిగాము. అమ్మో సురేష్ గారు చెప్పారా అని వస్తాము అన్నారు వీళ్ళు కూడాను. థ్యాంక్ యూ సో మచ్ నాదప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ హరిప్రియమ్మ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీహర్ష ఏదో రికార్డింగ్ ఉందని వెళ్ళిపోయాడు, కానీ ఆ అబ్బాయి కూడా నేను తప్పకుండా పాడతాను అని చెప్పి వచ్చి పాడాడు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి హూ హ్యాస్ కమ్ హియర్ టు. అంటే మేము అమ్మయ్యలో ఇవి ఒక కమర్షియల్ ఈవెంట్స్ లాగా చేయమండి ఇవన్నీను. దీస్ ఆర్ ఓన్లీ టు సెలబ్రేట్ ఆర్ట్ అండ్ టు రెస్పెక్ట్ the artists behind that beautiful art that came to us, the pure and beautiful art that came to us. లాస్ట్ ఇయర్ నుంచి మేము ఇలా గౌరవించుకుంటూనే ఉన్నాము. చాలామందిని పిలుచుకున్నాము. సురేష్ గారిని పిలవడానికి సరైన ఛానల్ దొరకలేదు మాకు. మా బాలాదిత్య అయ్యో నేను పిలుస్తానక్క అని చెప్పి మాట్లాడి ఆయనతోటి ఆయన నంబర్ నాకు ఇచ్చి నువ్వు మాట్లాడక్క అని చెప్పి నన్ను ఆయన దగ్గరికి పంపించారు. ఆయన వెంటనే యాక్సెప్ట్ చేసి తప్పకుండా వస్తానమ్మా అన్నారు. థ్యాంక్స్ ఇస్ అ స్మాల్ వర్డ్. అలా థ్యాంక్స్లు అలాంటివి చెప్పకూడదు, కానీ ఏం చెప్పాలో తెలియట్లేదు గురుగారు మాకు నిజంగానే. చిన్న మాటమ్మా, అమ్మే నాకు ఈ ఊరు వచ్చి అంటే నేను షిఫ్ట్ అవ్వాల. మేము టీ ఫర్ తమిళనాడు, టీ ఫర్ తెలంగాణ. నేను పుట్టింది టీ తినాలి, బట్ ఐ నెవర్ టేక్ టీ. సో ఈ ఊరు వచ్చిన 20 ఏళ్లలో ఒక ప్రోగ్రాంలో అందరికీ అంటే పాడేవాళ్ళకి ఇస్తారు నాకు తెలుసు, అందరికీ ఇలా టిఫిన్లు పెట్టి భోజనాలు పెట్టిన ఏకైక సంస్థ అమ్మేయ. ఈ మాట మాత్రం మిగతా అందరికీ తెలియాలి. ఎందుకంటే వాళ్ళు పాపం శాలువా ఇస్తారు, మన ఇంట్లో ఎవరిని అడిగినా కూడా వద్దండి అంటారు. మంచి శాలువాలు అవి. మేమేం చేస్తాం, మా పని మనుషులు పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు 2-3 ఏళ్ళ పిల్లలకి లంగాలు కుట్టుకోవడానికి ఇస్తామంది. అంత దేనికి ఉపయోగపడేవి. అలా కాకుండా చేశారు కాబట్టి నేను ఒకటి అనుకుంటున్నాను, ఒక ఇదే నా మానసపుత్రిలాగా. బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన 5 నెలలు ఆయన గురించి ఎవరు అసలు పట్టించుకోవాలి. 10వ రోజు లేదు, 12వ రోజు ఏమీ లేదు. నేను వినోద్ బాబు లాంటి సన్మిత్రులు అందరిని కలుపుకొని 54 మంది సింగర్స్, 24 మంది ఆర్కెస్ట్రా, వాళ్ళతో 7 గంటల ప్రోగ్రాం చేసాం. అది చాలా నాకు నేను జీవితంలో చెప్పుకునే ప్రోగ్రాం. అలాగే ఈ జంట నగరాల్లో నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక. పాడేవాళ్ళందరూ మంచి ఇళ్ళు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు. ఏది వాళ్ళు పాడిన పాటలు కాదు, ఎవరో పాడిన పాటలు పాడి
ఎవరో మ్యూజిక్ రైట్స్, ఎవరో లిరిక్ రైట్స్. సో వాళ్ళకి మనం ఏం చేయాలి? సో అందరినీ సింగర్స్ని ఆర్కెస్ట్రా తీసుకొచ్చి కనీసం 100 మంది నేను తీసుకురాగలను. నేను చెప్తే ఎవరు చెప్పినా కూడా రారు వాళ్ళు. వీళ్ళతో హైదరాబాద్లో ఒక నెల ఎవ్రీ సాటర్డే సండే ఏ రియల్ ట్రిబ్యూట్ టు గ్రేట్ లెజెండ్స్ అని ప్రోగ్రామ్ చేద్దాం అని. అదేంటంటే హైదరాబాద్లో హిందీ బాగా లైక్ చేస్తారు కాబట్టి హిందీ సాంగ్స్ అండ్ తెలుగు సాంగ్స్ ఒక ప్రోగ్రాం పెండ్యాల, రాజేశ్వరరావు, ఘంటసాల అంతే. ఒక ప్రోగ్రాం లక్ష్మీకాంత్ పేర్లాల్, శంకర్ జగదీశన్ అలా ఉంటుంది. అలా ఒక ప్రోగ్రాం ఇళయరాజా, ఏఆర్ రెహమాన్. సో ఇలాగా వాళ్ళకి మనందరం కలిసి అది చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఓన్లీ అమ్మయ్య. నేను నిజంగా చెప్తున్నానమ్మా, నేను అబద్ధం చెప్పట్లా. అర్థం అనేది మా ఇంటి గడప కూడా తొక్కదు అసలు. ఇది మీరే చేయగలరు. ఎందుకంటే ఆ టేస్ట్ని ముందు అర్థం చేసుకోవాలి. టేస్ట్ని అర్థం చేసుకోకుండా స్పాన్సర్ చాలామంది ఉంటారు. మన ఎందుకు పనికిరాని వాటికి శృతిలో పాడిన ప్రోగ్రామ్స్కే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో. శృతిలో పాడేవాడికి మంచి పాటలకు ఎందుకు వస్తారు మన స్పాన్సర్స్. పట్టుకుందాం, 8 ప్రోగ్రాం 16 ప్రోగ్రాంలు చేద్దాం. సో వాళ్ళకి మనం చేసే ట్రిబ్యూట్ ఇది. ఏం బాబు నేను చెప్పి కరెక్టేనా? దానికి బాబు లాంటి వాళ్ళే సమర్థులు. అందరం చేద్దాం, ఏం పర్లేదు. సో ఇది ఈ అమ్మాయిలో నేను వచ్చినందుకు నేను ఇవ్వబోయే ఒక స్మాల్ గిఫ్ట్ ఇది, అంతే. స్మాల్ కాదు సార్, చాలా పెద్దది ఇది. అండ్ నటరాజు గారు నాకు ఒక మాట ఇచ్చారు. రేపు పొద్దున దబ్బకాయ తీసుకొచ్చి ఇస్తాను సార్ ఇంటికి అన్నాడు. అంటే మళ్ళీ చెప్పాలి కదా అందరికీ. సరే, ఇప్పుడు నాకు ఒక చిన్న ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్ చాలామంది ఉంటారు. మా జయలలిత గారు చాలామంది తెలుసు. తాళ్ళూరు రామేశ్వరం ఒక అమ్మాయి ఉంది, తెలుసా? సీతామహాలక్ష్మిలో పాటలన్నీ నేను వాయించిన పాటలేవి. అలాగా మీరు మరి అడగలేదో నాకు తెలియదు. అడుగుంటే ఏ బాపు గారో, జంజాలో, విశ్వనాథ్ గారు మిమ్మల్ని ఒక హీరోయిన్గా తీసుకుంటేవాళ్ళే. లేదండి, రీసెంట్గా వంశీ గారు కూడా ఇలాగే చెప్పారు రాధ గారికి. వంశీ అప్పుడు చెప్పాలి, ఇప్పుడు కాదు. రిటైర్మెంట్ ఏందో చెప్తే అలాగా. పీక్లో ఉన్నప్పుడు నేను బాపు గారు అయితే ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు. జంజాలు కూడా అంతే. దానికి ఇక్కడే కూర్చుంది దేవుడు. వాళ్ళ ఇంటనే మొదలుపెట్టాడు. ఏదో వాషింగ్టన్లో వెళ్ళాం మేము. అప్పటికి మాకు 4వ ట్రిప్పులో 5వ ట్రిప్పు వెళ్తే అక్కడ గొమ్మలూరు శాస్త్రి గారిని చనిపోయారు. ఆయన మీర్ అబ్దుల్లా వీళ్ళందరూ ఒక సినిమా చేయాలన్నారు. ఆర్టిస్టులు అంటే మేమే ఆర్టిస్టులు అన్నారు. మీరు ఆర్టిస్టులు అయితే మీరే చూసుకోవాలన్నాడు. కాదండి మీరు చేయగలరు అన్నారు. అప్పుడు విజయశాంతిని పెట్టుకుని వీళ్ళింటూనే పెబరే రామరసం పాట పుట్టింది వాళ్ళతోనే. దానికి ఈవినింగ్ 6 to 9 1985లో ఒక అమ్మాయి ఒమేగా స్టూడియోలో ఒక అమ్మాయి సౌండ్ ఇంజనీర్, అమ్మాయి రికార్డ్ చేసింది. నేను పియానో, కీబోర్డ్స్, నేను శివమణి డ్రమ్స్, ఇంకా మిగతా మా గ్రూప్ అందరూ శైలజాను, బాలు పాడటం. మేము టూర్. ఆ టూర్ ఏంటంటే ఆనంద భైరవి యూనిట్ స్పెల్ స్టేషన్. సో గమ్మత్ ఏంటంటే ఆనంద భైరవికి సంబంధించిన పద్మగారి వాళ్ళు రావటం, అదే పడమటి సంధ్యారాగం సంబంధించిన జ్యోతి గారు రావటం, ఇవన్నీ కాకతాళీయం ఇవన్నీ. అలాగే మా దుర్గ, తనకి తెలుసు, రాచకొండ దుర్గ క్లాస్మేట్ మా జయలలిత గారు రావడం, ఇవన్నీ ఇవి మనం అనుకుంటే రావద్దు. అలాగే మా జ్యోతికి నేను చెప్పాల. జ్యోతి అంటే మా గోఖల గారి అమ్మాయి. కానీ లక్కీగా మా లక్ష్మి చెప్పింది, నాగలక్ష్మి చెప్పి తను కూడా తీసుకురావడం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంతేకాకుండా ఇంకా రామ్మోహన్ గారు, మేము ఆయన గురించి చెప్తే బాగుండదు, వద్దు చెప్పలేండి. చాలా గొప్ప వ్యక్తి ఆయన, చాలా గొప్ప వ్యక్తి నాకు తెలుసు. సో ఎనీహౌ వచ్చిన మీ అందరికీ, ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్ చేస్తాం.
ఎంతోమంది ఉంటారు, వాళ్ళు మంచి పాట పాడుతుంటే సగం వెళ్ళిపోతారు వాళ్ళకి తెలిసింది అంతవరకే. కానీ అలా కాకుండా పాటలు విన్నారు, గొంతు బాగుండకపోయినా నా మాటలు విన్నారు. మరి ఎంత మంచి ప్రయత్నం ఇది, చాలా గొప్ప ప్రయత్నం ఇది. ఇటువంటి ప్రయత్నం నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరికైనా ఉందో నాకు తెలీదు. ఉందా బాబు? నాకు తెలిసి ఎవరికి లేదు. లేదంటే పోటీగా ఆయనే పెట్టాలి అంతే. కాకపోతే ఒకటి ఉంది, ఈ అమ్మాయి అనగానే ఈ మధ్య ఒక అతను వస్తున్నాడు. అతను రకరకాల వేషాలు వేసుకుని ఏంటది అదండి చంద్ర ప్రచండ్ రియల్ ఎస్టేట్ స్వర్గసీమ స్వర్గసీమ నరకసీమలాగా మొత్తం ఆయనే అన్నీ చేస్తాడు. ఎవడో అడిగాడు అమ్మాయి అంటే ఆయన అని, చెయ్యి పేరు చెడగొట్టారండి. ఆయన కాదు బాబు, అంటే అమ్మాయి అంత పాపులర్ అయిపోయింది. ఆయన వల్ల మీరు పాపులర్ అయ్యారు. ఆయన ఎన్ని వేషాలు వేసినా ఆయన పాపులర్ అవ్వాల, అమ్మాయి అయింది, అదే చెప్తున్నా. సో ఆయన మనకి బ్రాండ్ అంబాసిడర్. సో థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ ఆల్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మాకు ఇంకా 2-3 నెలల్లో పెళ్ళై 50 ఏళ్ళు నడుతాయి. మావిడ అంటుంది ఏం సాధించామంటుంది. సాధించడం ఇవన్నీ సాధించడమే కదా. మా అత్త కూతురు నిర్మల, తనకి 3 పేర్లు ఉన్నాయి. సూర్యకుమార్ అసలు పేరు, అక్కడ కాన్వెంట్ చదువుకుంది. ఎక్కడంటే ఏలూరు, అందుకని ఆ నిర్మల పెట్టుకుంది, నిర్మల కాన్వెంట్. అది ఈ 2 పేర్లు ఎవరికి తెలియదు. చిట్టి అంటే అని తెలుస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక రోజు మా ఇంటికి భోజనానికి వచ్చి, చిట్టి నువ్వు వరల్డ్ ఫేమస్ అయ్యావు అన్నాడు. ఎందుకంటే కాదు అదేంటిది రోబోకే నీ పేరు పెట్టారంటే నువ్వు ఎంత పాపులర్ అన్నాడు. సో అందరి ముందు చెప్తున్నాను, నాకు మా అమ్మ, నాన్న, మా అన్నయ్య లేకపోతే అసలు నేను ఇలా కూర్చునేవాడిని కాదు. ఆంధ్ర బ్యాంకులో ఎక్కడో రిటైర్మెంట్లో కూర్చునేవాడిని. కానీ వాళ్ళ ముగ్గురు పైన ఆ ముగ్గురిని రిప్లికా ఓన్లీ మై వైఫ్. అంటే ఇంట్లో అలా చెప్పను, ఇంట్లో చెప్తే పోయా అంటారు, అందరి ముందు చెప్తే నిజం కదా, అబద్ధం చెప్పం కదా. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. తను కొన్ని వేల మందికి వండి పెట్టేది. దాంట్లో బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాలు గారు, జానకి, సుశీల ఒకళ్ళేంటి, ఎవరైనా తన భోజనం చేయకుండా ఇప్పుడు మా ఇంట్లో వెళ్ళేవాళ్ళు కాదు. సో మా ఇద్దరి గురువు ఒకళ్ళే, మా అమ్మాయి వంట నేర్పింది మా ఇద్దరికి. సార్ ఇంకో మేము కూడా సార్, మేము ఎప్పుడైనా మీ ప్రోగ్రామ్స్లో మా ఆర్కెస్ట్రా అందరూ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి ఇప్పుడు 9:30 అయింది కదండి, ఇంకా 10-11:30 అవుతుంది. మేము అన్నీ సర్దుకొని వెళ్ళేటప్పటికి 11-12 అయ్యేది. డైరెక్ట్ వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతామండి అందరం. అదిగో మేము బ్యాచ్ అందరం అప్పటికప్పుడు వేడివేడి అన్నం, అప్పుడు కూడా వేడివేడిగా ఉండి మా అందరికి అన్నం పెట్టి పంపిస్తారా మహాతల్లి. అది కాదండి, మొన్న గురువు గారిని పిలవడానికి కలవడానికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ భోంచేసి వెళ్ళండి అమ్మా అన్నారు. మేము చెయ్యలేదని చెప్పి మాకు చింతకాయ డబ్బాలో ప్యాక్ చేసి ఇచ్చారు. ఎందుకంటే మీరు దప్పగా ఇస్తారని. కొండ మార్పిడి బాగుంది గురుగారు. అమేయ అమ్మవారి పేరును, శివుడికి కూడా అమేయం అని అంటారు. అమేయం అంటే బౌండరీలెస్, బౌండ్లెస్. వీఆర్ అ వెరీ నాన్ జడ్జ్మెంటల్ ప్లాట్ఫామ్ అండి. సో ఇక్కడ వచ్చి ఎవ్వరు పాడినా నువ్వు ఇలా పాడావు అలా పాడావు అని మేము ఎప్పుడు అనము. ఎవరైనా వచ్చి ఫ్రీగా పాడుకునే ప్లాట్ఫామ్ ఒకటి మేము క్రియేట్ చేద్దాం అనుకున్నాము. మేము ఓపెన్ మైక్స్ చేస్తాం. ఓపెన్ మైక్ కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ ఓపెన్ మైక్ కూడా స్టార్ట్ చేసాము. తప్పకుండా రావాలమ్మా ఒకసారి, ఎప్పుడైనా మీరు తప్పకుండా వచ్చి. ఇప్పుడు ఒకసారి ఒక పాట పాడతారా ప్లీజ్? పాడు శాంత, పాడులాగా. ఏం పర్లేదు, వాళ్ళు కూడా మీలానే పాడేవాళ్ళు ఒక టైంలో.
ఇది సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన మొట్టమొదటి శివపదం పాటమ్మ. నేను ఎక్కువ ఈ పాట చాలా ఇష్టంగా పాడతాను. అమ్మ చేతి పసుపు బొమ్మ గమాల సారమమ్మ, అయ్య ఒడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ, అపురూపపు బాలుడమ్మ. అమ్మ చేతి పసుపు బొమ్మ గమాల సారమమ్మ, అయ్య ఒడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ, అపురూపపు బాలుడమ్మ. ముజ్జగాల నడిపించే గుజ్జురూపు వేలుపు, వజ్జగ చదువులనిచ్చే బొజ్జ సామి ఇతడే. ముజ్జగాల నడిపించే గుజ్జురూపు వేలుపు, వజ్జగ చదువులనిచ్చే బొజ్జ సామి ఇతడే. వెండి కొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడు, వెండి కొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడు. కొండంత దైవము చలి కొండ చూలి కొడుకు, కొండంత దైవము చలి కొండ చూలి కొడుకు. అమ్మ చేతి పసుపు బొమ్మ గమాల సారమమ్మ, అయ్య ఒడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ, అపురూపపు బాలుడమ్మ. ఒక్కసారి గురువుగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ వినోద్ బాబు గారు సురేష్ గారిని సత్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. రండి సార్. అమ్మ మీరు కూడా రావాలమ్మా, అమ్మ మీరు కూడా రావాలి దయచేసి ఒకసారి స్టేజ్ మీదకి. గురువుగారు ఇప్పుడే శాల్వా గురించి చెప్పారు, కానీ తప్పలేదు సార్. సార్ ఒక్కసారి తప్పు లేదు అనండి సార్. వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ ఆవిడ చెప్పేసారు దబ్బకాయ గురించి. ఇప్పుడు తర్వాత వినోద్ బాబు గారిని, గుళ్ళపల్లి రవికుమార్ గారిని స్టేజ్ మీదకి వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. రండి. అందరికీ నమస్కారం. మీ అందరూ ఇంత ఓపికగా ఎంతసేపు ఉంటాం అంటే పాట కోసం లేకపోతే ఉప్పుడు పిండి కోసం తెలియదు. ఆవిడ సరిగ్గా నాడీ మండలం పట్టుకుంది ఆవిడ. ఇది కనుక హైదరాబాద్ అందరూ పెడితే చివరి పాట వాడికి ఆవిడాడు. సో ఎనీహో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. మంచి ప్రోగ్రామ్స్ నేనే సజెస్ట్ చేస్తాను అమ్మకి. మనకి మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి అమ్మే షుడ్ బి
షుడ్ బికమ్ ఏ ప్లాట్ఫామ్. తప్పకుండా మనం వాళ్ళని పిలిస్తే దే ఫీల్ హ్యాపీ. అంటే మిగతా చోట్ల వస్తే వాళ్ళు వినరు, అందుకని ఇక్కడ పెడదాము. నేనే చెప్తాను మీకు, నా సినిమా ఒకటే కాదు, నేను కూడా నాన్ ఫిల్మీ చాలా చేశాను. నా నాన్ ఫిల్మీ ప్రోగ్రాం కూడా ఫస్ట్ టైం అమ్మేయాలని చేద్దాం. ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నమాచార్య కీర్తనలు, తర్వాత దేశభక్తి గీతాలు, ఆల్ ఇండియా రేడియో, టీవీ, ఇవన్నీ చూస్తే కనీసం 1000 పాటలు చేసి ఉంటాను. వాటిలో మంచి వేరుకొని అవి కూడా చేద్దాం సార్ తప్పకుండా. సరేనా? పార్ట్ 3 అదే. తప్పకుండా సార్, మా భాగ్యం సార్ అది. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా ఇంత మంచి ఆడియన్స్కి మీరందరూ ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకోండి. మా భాగ్యం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వినోద్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వినోద్ సార్ నాదీను ఎప్పటిదో బంధం. నేను ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో, నా పూర్వజన్మలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నువ్వు పాడగలవు రా అని చెప్పి నన్ను పాడించిన మొట్టమొదటి వ్యక్తి ఈయన. నా గొంతుని నమ్మి నాతో పాటలు పాడించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, అమేయాకు వచ్చి మీరు ఇలా మాతోటి పాడి సార్, మీతోటి నేను ఎప్పుడైనా ఒక్క పాట పాడతాను సార్. థ్యాంక్స్ అమ్మయ్య, అండ్ పర్టికులర్గా రాధా కృష్ణవేణి, అలాగే నటరాజ్ అండ్ భట్ గారు, వీళ్ళందరూ కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చేశారని మా అందరికీ చాలా తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ హరిప్రియ. పిల్లని ఎత్తుకుని వచ్చేయమ్మా, ఏం కాదు, వచ్చేయి. హరిప్రియ గారిని రాధ సత్కరిస్తారు. సారీ అండి. రా ఇట్లా. మా కాలేజీలో సీనియరు, జంజాల క్లాస్మేటు పద్మనాభ శాస్త్రి, పద్మనాభ స్వామి ఇక్కడికి నడిచేళ్ళ దూరం వెళ్ళిళ్ళు. గజం 3. మీ కాలేజీ ప్రెసిడెంట్ అన్నిటికన్నా ఏంటంటే గజం 300 కొన్నాడు. 100 రూపాయల గజం 100 రూపాయలు కొన్నాడు. ఇక్కడ ఏమనాలి ఇంకితన్ని? సార్ ఎన్ని గజాలో కూడా చెప్పండి సార్, ఎన్ని గజాలో కూడా చెప్పండి సార్. 300 గజాలు 250. నేను అందరూ అప్పుడప్పుడు ఇదిలా ముట్టుకుంటా. చాలా నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్. అంటే నీతి నిజాయితీ అంటాం కదా, దానికి 100% కేర్ ఆఫ్ మా పద్మనాభ స్వామి. థ్యాంక్ యూ. వీళ్ళ రమేష్ మా కాంటెంపరీ అండి. నేను జంధ్యాల, మేమంతా సుబ్రాయ శర్మ గారు మాకు సీనియరు, వీరభద్రరావు మా సీనియరు. అలాగే రమేష్ రెగ్యులర్గా పాటలు పాడుతూ ఉంటాడు కాలేజీలో. బిఏ చేశాడు, మేము బీకాం చేసాం. అట్లాగే మేము మాకు జూనియర్ అయినా మనవాడు అక్కడ కాలేజీలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు హరిప్రియ గారిని గుళ్ళపల్లి లక్ష్మి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. నాదప్రియ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాదప్రియ గారిని శిరీష గారు రండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి వినోద్ బాబు గారికి, హరిప్రియ గారికి, నాదప్రియ గారికి, శ్రీహర్ష గారికి
అమేయ సోషల్ టీం తరఫు నుంచి ధన్యవాదాలండి. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అడగగానే ఇంకా వేరేగా ఏం మాట్లాడలేదు, వస్తామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎంత సక్సెస్ఫుల్గా మేము నడపడానికి కారణమయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, హోప్ అందరూ డిన్నర్ చేశారని అనుకుంటున్నాను. ఎవరైనా చేయాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి ఇక్కడికి వచ్చి మీరు డిన్నర్ చేయాల్సిందిగా ప్రార్థన. అండ్ మాకు అమేయ సోషల్లో ఒక అలవాటుగా మారింది అండ్ మేము దీన్ని చాలా గౌరవంగా అనుకుంటాం. ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ ఎండింగ్లో మేము నేషనల్ యాంథమ్ తోటి ఎండ్ చేస్తాం. ఓకే, సో దయచేసి ప్లీజ్ రేజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్ అండి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे